నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము బృహత్ కథలు చెప్పుకుంటూ ఉన్నాం కదా. హ్మ్. అందులో ఇప్పుడు వత్సరాజు యొక్క మంత్రులు అలానే సైన్యాధ్యక్షులు ఏ విధమైన ప్లాన్లు అంటే ఆలోచిస్తా ఉన్నారు, హ్మ్. ఏ విధమైన ఆలోచనలు చేస్తా ఉన్నారు వాళ్ళు ఆ కథలో ఉన్నాం. హ్మ్. యోగంధరాయుడు రుమణ్వంతుడు డిస్కస్ చేసుకుంటున్నారు. రాజుని రాజ్య విస్తరణ వైపు మరల్చడం ఎట్లా. ఆయన వాసవదత్త మోహంలో పడిపోయి ఉన్నాడు. మా వాసవదత్త కాకుండా మంజులి కంటాడు, ఇంకో ఈ కంటాడు, ఎవరో ఒక లేడీస్ వ్యవహారంలోనే ఉంటున్నాడు ఆయన. లేకపోతే వీణ వాయించుకుంటూ ఉంటాడు. ఏనుగులు వీణ భార్యలు అంతేం లేదు, వేరే గోల్ లేదు. దాంతో యోగంధరాయుడు ఏమని చెప్తున్నాడంటే, రాజుని భార్య వైపు నుంచి మళ్లించాలి. ఆయనకి వేరే ఇతరత్ర స్త్రీ స్నేహాలు ఉన్నప్పటికీ భార్య అంటే పంచ ప్రాణాలు, ఆమె చూడకుండా ఉండలేడు. ఆమె కోసమే ఊళ్ళోనే ఉండాలనుకుంటాడు. అడవికి వెళ్తే ఆమెను వెంట పట్టుకుని తీసుకెళ్తాడు. వాసవదత్త ప్రణయిక జీవి ఆయన. స్నేహాల దారి వాటి దారి వాటిదే. అందుకని ఏం చెయ్యాలి, రాణిని లేకుండా చేస్తే అన్నాడు రుమణ్వంతుడు. హరిహరి అన్నాడు. రాణిని లేకుండా చేయటం ఏమిటయ్యా, కాదు, పూర్వం మహాసేనుడని ఒక రాజుగారు ఉండేవాడు. ఆయన పాపం చాలా యుద్ధకాంక్ష అవి ఉన్నాయి, బాగుండేవాడు. అయితే ఏమైందంటే ఆయనకి పక్క రాజ్యం నుంచి పెద్దగా దండయాత్ర అయిందట. అయ్యేసరికల్లా ఆయన ఊళ్ళో ఉండే ఆయన తాలూకు సైన్యాధ్యక్షులు మంత్రులు వాళ్ళంతా వాళ్ళ దండయాత్ర మనం తట్టుకోలేము, అందుకని పోరాడద్దు అని చెప్పి రాజుని బలవంత పెట్టి ఆ వచ్చిన దండయాత్రకు వచ్చిన రాజుగారి దగ్గర వందనాలు సమర్పించేసి, అంటే లొంగిపోయారనమాట. లొంగిపోయి ఆయనకి కప్పం కట్టి మీ కింద మేము ఉంటామని రాజు చేత చెప్పించేశారు ఆ మహాసేనుడిని. చెప్పించేసరికల్లా ఆయన మంచి పరాక్రమశాలి అయినా రాజు ఒక్కడికి పరాక్రమం ఉంటే సరిపోదు కదా. మిగిలిన చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అదే జీల్లో ఉండాలి. అవును, వాళ్ళకు కూడా ఆ రకమైన షార్ప్నెస్ ఉంటే కుదురుతుంది. మిగిలిన వాళ్ళంతా లొంగ తీసేశారు. తీసేసరికల్లా ఆయనకి కడుపులో అల్సర్ పుట్టేసిందట, మంట, గుల్మం అని చెప్తారు కథలో. అంటే తట్టుకోలేపాడు అవమానం, చిన్నతనం, తన పరాక్రమానికి సరిపడా యాక్ట్ చేయలేకపోయినన్న దిగులతోటి ఆయన పొట్టలో ఒక్కొక్క రాచ పుండు లాంటి ఏర్పడింది. ఎన్ని వైద్యాలు చేసినా లొంగలేస్తే చిక్కిపోయి రాజు శల్యావశిష్టుడిగా అయిపోయి చచ్చిపోవడానికి సిద్ధమైపోయింది. ఆ పొట్టలో పుండు పగిలిపోతే వైద్యం కుదురుతుంది, ఆ పుండు ఇంకా పెరిగిపోతుంది. ఆహారం తీసుకోలేకపోతున్నాడు, అలా అయిపోయాడనమాట. ఇక మరణావశిష్టుడు అయిపోతే వైద్యుడు ఎన్ని మందులో పోసాట, అవి ఇవి అరగదీసి పోసాడు. ఎంత ప్రయత్నం చేసినా ఆయన్ని కాపాడలేమనిపించింది. ఒకరోజు ఆయన ఏం చేశాడంటే బాగా ఆలోచించి, అయ్యో రాజుగారి మీద బెంగతోటి రాణిగారు చచ్చిపోయిందో అని శోకాలు పెట్టి, రాజా అని రాణి మరణించిందన్నట్టు ఆయన బక్క చిక్కిపోయినాడు. ఓపిక లేకుండా ఢామని పడిపోయాట దుఃఖంతో, వారమని ఏడుస్తూ. పెళ్ళంటే భార్య చనిపోయింది అనేసరికి ఎలా అవుతుంది, ఆ పడిపోయిన ఉద్వేగానికి ఆయన లోపల ఏర్పడిన ఆ ప్రెషర్కి ఆ పుండు పగిలిపోయి వాంతులైపోయి ఇలా లోపల ఉన్న రక్తం అంతా బయటికి వచ్చేసిందట. పసరు లోపల ఏర్పడిందంతా బయటకు వచ్చేసింది. ఆయన కొంచెం తెప్పరిల్లేసరికల్లా రాణిగారు ఎదురొచ్చింది. బతికున్న రాణిని చూసేసరికల్లా ఆయనకి మళ్ళీ జీవితేచ్ఛ వచ్చేసింది. లోపల ఉన్న గడ్డ పగిలిపోయింది కదా. వీళ్ళు రకరకాల వైద్యాలు చేసి ఆ పుండు మానేందుకు వైద్యం చేశారు. రాజు మళ్ళీ తెప్పరిల్లి రాణి బతికొచ్చిందన్న ఆనందంతో మళ్ళా తేరుకుని నా పరాక్రమానికి తగినట్టుగా నేను యాక్ట్ చేస్తానని ఆయన ఏం చేశాడు, సైన్యాన్ని సమీకరించుకుని వాళ్ళని బాగా మోటివేట్ చేసి, మనకి మోటివేషనల్ స్పీచెస్ చాలా అవసరం చూడు. అవునండి కదా, మనం శివాజీ కథల్లో అలాంటిదే విన్నాం, మహాభారత కథలో వింటాం. భగవద్గీతలో భగవంతుడు అర్జునుడిని మోటివేట్ చేసి యుద్ధం చేయించాడు, శ్రీకృష్ణ భగవాన్. మోటివేషన్ చాలా అవసరం, అత్యంత ఆవశ్యకత. రాజు తన సైన్యాన్ని, తన సైన్యాధ్యక్షుల్ని, మంత్రుల్ని అందరినీ మోటివేట్ చేసి తన పరాక్రమంతో ఆ పక్కన దండయాత్ర చేసిన రాజు మీద తిరిగి దండయాత్ర చేసి గెలిచాడు. భార్యతో హాయిగా ఉన్నాడు. ఆయన ఏకపత్ని వ్రతుడు, అందుకని ఆ భార్య పోయింది అనేసరికి దుఃఖంతో అలా యాక్ట్ చేసేసాడనమాట. అలా అయిపోయాడు ఆయన. వెంటనే జబ్బు నుంచి కూడా బయటపడ్డాడు. ఈ విషయం యోగంధరాయుడు రుమణ్వంతుడికి చెప్పాడు. ఇలా జరుగుతుంది, మన రాజుని కూడా వాసవదత్తని మాయం చేద్దాం. లేకుండా చేయటం అంటే లేక చేసేయటం కాదు, లేదనే ప్రధ పుట్టిద్దాం. ఏదైనా ఒక అగ్ని ప్రమాదాన్ని సృష్టించాలి. మిథ్యా ప్రమాదాలు సృష్టించడంలో యోగంధరాయుడు నెంబర్ 1. ఎందుకంటే ఇంతకుముందు వత్సరాజుని తప్పించడానికి అతను అదృశ్యకరణిని ఆశ్రయించాడు. అతని దగ్గర చాలా విద్యలు ఉన్నాయి. పైగా అతనికి ఒక బ్రహ్మరాక్షసుడు స్నేహితుడు, ఏదైనా చేయగలడు మాయోపాయం. కాబట్టి వాసవదత్తని మాయం చేసేద్దాం. వాసవదత్త దుఃఖంతో ఉంటాడు.
ఏదైనా కాలక్షేపం చేయాలి. ప్రాణం తీసుకునేంత దుర్బలుడు కాడు అతను. అప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇంకొక రాజు ఉన్నాడు ప్రద్యోతనుడని. ఆ ప్రద్యోతనుడికి ఆయనకు ఒక చెల్లెలుంది పద్మావతి. ఆవిడ్ని వత్సరాజుకి ఇవ్వాలనుకున్నారు వాళ్ళు. ఎప్పుడు వాసవదత్తని చండమహాసేనుడు ఇవ్వదలుచుకున్నప్పుడే ఈ పద్మావతిని కూడా వాళ్ళు ఇవ్వదలుచుకున్నారు ఈ రాజుకి. కాకపోతే ఎప్పుడైతే ఈయన చండమహాసేనుడి దగ్గర పట్టుబడి ఆ అమ్మాయిని వెంట తెచ్చుకున్నాడో, ఈ వాసవదత్త ప్రణయకి జీవి, ఆమెను చూడకుండా ఉండలేడు. కాబట్టి నా చెల్లెలు ద్వితీయ భార్య అవుతుంది, ఆమె ప్రేమలో భాగం పెడతాడో పెట్టడో, బాగా చూసుకోడేమోనన్న అనుమానంతో ప్రద్యోతనుడు వెనక్కిపోయాడు. మగధ రాజు అతనికి ఏంటంటే మంచి యుద్ధ విశారదుడు, యుద్ధ ప్రీతి అతనికి. ఇప్పుడు వాసవదత్త లేదు కాబట్టి ఆ అమ్మాయిని ఇవ్వడానికి ఇచ్చగిస్తాడు. రాజుని కాలక్షేపం మిషతోటి మనం పద్మావతికి దగ్గర చేద్దాం. ఇప్పుడు వాసవదత్త లేదు కాబట్టి ఇంకో పెళ్లి చేసుకోవడానికి అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఈయనకి స్త్రీవాంఛ అధికం కనపడుతోంది కదా. ఆమె లేదు కాబట్టి వాళ్ళు పిల్లనిస్తారు. తర్వాత రాణిని చూపిద్దాం. పెళ్ళైపోయాక ప్రద్యోతనుడు ఏం చేస్తాడు? పైగా మన రాజు గాంధర్వ విద్యా నిపుణుడు. ఇతను చూస్తే పద్మావతి కూడా లోబడుతుంది. ఇప్పుడు వాసవదత్తని మాయం చేయాలి. ఇలా గనక చేసి మన రాజుకి పద్మావతితోటి వివాహం చేస్తే వాళ్ళ మాగధుల సహాయం లభిస్తుంది మనకి. అతను యుద్ధప్రీతి కలిగిన వాడు. తన చెల్లెల్నిచ్చిన రాజ్యం విస్తరించాలని సహజంగా కోరుకుంటాడు. బావమరిది బతకగొడతాడు. ఇది వాళ్ళ మాట కాదు, చూడు, బృహత్కథ నాటి మాట ఇది. కథాసరిసాగరంలోనే చెప్పారు ఆ మాట. కాబట్టి ఈయన రాజ్య విస్తరణకి ఈయనకు తప్పకుండా సహాయం చేస్తాడు. ఎలాగూ రాజుగారి మొదటి భార్య తాలూకు ఈ వాసవదత్త తాలూకు గోపాలక పాలకులు అన్నదమ్ములు ఎలాగూ ఉన్నారు, వాళ్ళు కూడా సహాయం చేస్తారు. రాజుకి వాసవదత్త అంటే పంచప్రాణాలని వాళ్ళకి తెలుసు. ఆవిడ ప్రమాదంలో ఏదైనా అయినా కూడా వాళ్ళు ఇతన్ని వదిలిపెట్టరు. చూడు, 2 చోట్ల బావమరుదుల సహాయం ఉండేసరికి రాజ్యం పెరిగిపోతుంది. ఈ ప్లాన్ ప్రకారం వాసవదత్తని మాయం చెయ్యాలి అని చెప్పేసరికి రుమణ్వంతుడు ఆలోచించాడు. బాగానే ఉంది, కాకపోతే మనం ఏదో ఇది బాగుంటుందని మొదలుపెట్టాక చటుక్కున బెడిసి కొడితే, ఇది బెడిసి కొడితే ఏం చేస్తాం? రాజు నేను పెళ్ళే చేసుకోను, నేను తపస్సు చేసుకుంటానంటాడేమో. సమస్యల్లోకి ఒకటి ప్రద్యోతనుడు, అబ్బాయి భార్య చచ్చిపోయిన వాడికి వీరికి పెళ్ళాలి బతకరో ఏమిటో, మా పిల్లని ఇవ్వనంటే, ఇవి 2 అయ్యాక వాళ్ళ పిల్లని పెళ్లి చేసుకుంటే మేమెందుకు సాయం చేస్తామని గోపాలక పాలకులు అంటే చండమహాసేనుడు ఎటు తిరగబడతాడు, ఆయన పరమ కోపిష్టివాడు. అది ఆలోచించుకుని దిగాలి. పైగా వాసవదత్తని రాజుకి కనపడకుండా ఉండాలంటే మనం ఎంత ప్లాన్ చేయాలి, కాబట్టి ఆలోచించి చెయ్యాలి. ఇలా బెడిసి కొట్టిన కథలు బోల్డన్ ఉన్నాయి. నేను ఒక కథ చెప్తాను వినన్నట్ట రుమణ్వంతుడు. ఇంకో కథలోకి వెళ్తున్నాం. రుమణ్వంతుడు ఏం కథ చెప్పాడు, తర్వాత వీళ్ళు ఏం చేశారో వచ్చే భాగంలో విందాం మనం. అలానే రమ్మగారు నమస్తే. నమస్తే జయ. రమ్మగారు, బృహత్ కథలు సిరీస్లో ఉన్నాం, అవి కూడాను. యోగంధరాయుడు రాజుగారిని రాణిగారిని సెపరేట్ చేద్దాం అని చెప్పాడు. చెప్పేసరికల్లా రుమణ్వంతుడికి నచ్చల ఆ మాట. ఇది కష్టం అవుతుంది, ఇది సరిగ్గా అవుతుందో అవదో. యోగంధరాయుడి ఉద్దేశం ఏంటి? రాజు నుంచి రాణిని విడదీస్తే రాజుగారు కొంచెం ఉద్రేకపడి రాజ్యాలను జయించడము, ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం, అట్లా ముందుకెళ్తాడు. ఇప్పుడు ఎంతసేపు ఆ అమ్మాయిని వెంట పెట్టుకుని ఆ అడవుల్లో తిరిగి ఇలా చేస్తున్నాడు, రాజ్యం పెరగట్లేదని అతని ఉద్దేశం. ఈ రుమణ్వంతుడు ఏమంటాడంటే, రాజు ఒకవేళ సరిగ్గా చేయలేకపోతే, సరిగ్గా ప్లాన్ చేయలేకపోయామనుకో, మనం ఒకటి తెలుస్తాం, దైవం ఇంకొకటి తెలుస్తుంది. పూర్వం ఇలాంటి కథలు బోల్డ్ ఉన్నాయని రుమణ్వంతుడు ఒక కథ చెప్తున్నాడు. ఇప్పుడు రుమణ్వంతుడు చెప్పే కథ విందాం. ఒక ఊళ్ళోనట మౌనవ్రతుడు అని ఒక సన్యాసి ఉండేవాడు. మౌనవ్రతుడు, ఆయన పేరే అది, తక్కువ మాట్లాడతాడనమాట. ఆయన మౌనవ్రతంగా ఉంటాడు కాబట్టి ఆయన ఏంటంటే, ఆయన శిష్యులు కూడా సాయంకాలం మధ్యాహ్నం పూట రోజు భిక్షకి వెళ్ళేవాడు. ఈయన ఒకరోజు భిక్షకి వెళ్తూ ఒక వ్యాపారస్తుడి ఇంటికి వెళ్ళాడు. వ్యాపారస్తుడు బాగా డబ్బు ఉన్నమాట, చాలా డబ్బు ఉంది. అయితే ఆయన కూతురు వచ్చి భిక్ష వేయడానికి వచ్చింది బయటికి. కూతురు ఎంత అందంగా ఉందో, ఈయనకి సన్యాస గిన్యాసాన్ని తీసాతలు పారేసి ఆ పిల్లని పెళ్లి చేసుకుందాం అనిపించింది. ఇప్పుడు మీ పిల్లని నాకు ఇచ్చి పెళ్లి చేయండి అని అడిగితే వాడు ఏమంటాడు? తండ్రి ఒప్పుకుంటాడు, అదే కదా, సన్యాసివి జడదారివి, నీకు పిల్లని ఇవ్వటం ఏమిటి, పోపో అంటారు. ఈ పిల్లని ఎలాగైనా సొంతం చేసుకోవాలి అని అనుకుని, అయ్యో ఎంత కష్టం అన్నట్టు అనగానే, ఈ పిల్లకి భిక్ష వేయడానికి వచ్చిందా, దాని వెనకాల వాళ్ళ అమ్మ ఉంది, ముత్తవ తల్లి ఒక మూల నుంచింది, మామగారు వాళ్ళ మామ కూడా, అక్కడి నుంచి 2-3 చెలికత్తెలు ఉన్నారు, వాకిట్లో 2 పని వాళ్ళు ఉన్నారు. అయ్యో ఎంత కష్టం అన్న మాట వాళ్ళందరూ విన్నారు. పెద్ద ఇంట్లో నుంచి ఒక్క పిల్ల ఒకతే బయటికి రాదు, అక్కడ చాలామంది ఉంటారుగా పరిచారకులు, అందరూ వినేశారు. తల్లి నాయనమ్మ వాళ్ళు కూడా విన్నారు.
విన్నాక సాయంకాలం తండ్రి రాగానే ఈ భార్య అందరూ చెప్పారు. ఏమిటి, అయ్యో ఎంత కష్టం అన్నాడండి మౌనవ్రత స్వామి, ఏమిటో సమస్య కనుక్కోండి, పిల్లని చూసి దాని ముఖ కవళికలు బాగోలేదు, రేపు దాని అదృష్టం బాగుండలేదు, పిల్లకి ఏదైనా కొత్త కష్టం రాబోతోందని చెప్పాడో ఏమిటో కనుక్కోమని ఆయన్ని ప్రోత్సహించేసరికల్లా ఈ వ్యాపారస్తుడు ఏం చేశాడు, మరి కనుక్కోవాలి, స్వామీజీ మన వాకిట్లోకి వచ్చి ఎంత కష్టం అన్నాడంటే ఏదో ఉంది కదా, ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు మా ఇంటికి భిక్షకు వచ్చినప్పుడు ఇట్లా అన్నారట, ఏమిటి సంగతి మీరు చెప్పండి, మీరు ఎలాంటి ఆజ్ఞ ఇస్తే అలాంటి ఆజ్ఞ నేను నిర్వర్తిస్తాను, శిరోధార్యంగా భావిస్తా, శిరసావహిస్తా అని 5-6 మాటలు చెప్పి ఆయన అడిగాడు. అడిగితే, అయ్యో పొద్దున భిక్ష చేయటానికి మీ అమ్మాయి వచ్చింది, ఆ పిల్ల నీకు మంచిది కాదు, నీవు ఎంత సంపద ఉంది, ఎంత ఇల్లు, ఎంతమంది పనివాళ్ళు, ఎంత వ్యాపారం నీది, ఈ పిల్ల దురదృష్ట జాతకురాలు, దానివల్ల నీకు చాలా ఇబ్బందులు వస్తాయని నేను చెప్పలేకపోయాను, గబుక్కు నా వాక్యం వచ్చేసింది, నువ్వేం చేస్తావు, కూతుర్ని ఎలాగోలాగా పెళ్లి చేసుకో, ఏదో ఒకటి చెయ్యి, ఇంకా నీకు తప్పదు అన్నాడు. అనేసరికి వ్యాపారస్తుడి భయం వేసింది. బాబు ఇంకా చాలామంది పిల్లలు ఉన్నారండి, అది ఒక్కతే పిల్ల కాదు, మగ పిల్లలు ఉన్నారు వెనకాల, ఇంకేదైనా చెప్పండి ఒక ఉపాయం, ఏం చేయమంటే అది చేస్తానన్నాడు. సరే మౌనవ్రతుడు అన్నాడు, ఓ పని చేయి, అమ్మాయిని ఒక పెట్టెలో పెట్టు, పైన ఒక దీపం పెట్టు, ఆ పెట్టెని గంగానదిలో వదిలిపెట్టేసి, పిల్లని చంపేసుకోలేం కదా, కడుపును పెట్టిన పిల్లని, దాని కర్మ ఎలా ఉంటే అలా అవుతుంది, గంగానదిలో వదిలి ఓరి దుర్మార్గుడు అని చెప్పేసరికల్లా సరే ఇతను ఏమనుకున్నాడు, ఇంటికి వెళ్ళి పెళ్ళానికి మా తల్లికి చెప్పాడు. ఏం చేస్తారు, స్వామీజీ ఆజ్ఞ ఇచ్చాడు కదా, పిల్లని ఏం చేశారు, ఓ పెట్లో కూర్చోబెట్టారు, దానికి కొంచెం కిటికీలు అవి ఉన్నాయి, పైన పెద్ద కిటికీ ఏం లేదు, ఏదో ఊపిరాడుతోంది అంతే, దీపం ఒకటి చేసి పెట్టి, అంటే ఆరిపోకుండా పెట్టారు, ఒక లాంతర్ లాంటిది పెట్టి గంగానదిలో వదిలేశారు. సరే మౌనవ్రతుడు సాయంకాలం అయ్యేసరికి తన శిష్యులు చెప్పాడు, ఎవరా గంగానది ఘాటు దగ్గర రెడీగా ఉండండి, ఓ పెట్టె పైన దీపం వెలిగించి ఉంటుంది, ఆ పెట్టెని లాక్కురండి అని చెప్పేసరికల్లా స్వామీజీ గారి శిష్యులు కూడా గురువుగారు ఆజ్ఞ ఇచ్చారని వాళ్ళు పోయి గంగా ఘాట్లో కూర్చుని ఉన్నారు. ఇంతలో ఏమైంది, ఈ చీరలో నువ్వు వదిలిపెట్టారు కదా, వీళ్ళు వ్యాపారస్తుడి ఇంటి దగ్గర ఉన్న ఘాటుకిను ఈ మన మునిగారి ఈ మౌనవ్రతుడి దగ్గర ఉన్న ఘాటుకి కొంత గ్యాప్ ఉంది, అది కొట్టుకుంటూ రావాలి. రాత్రిపూట ఎవరు వచ్చి గంగానది దగ్గర కూర్చుంటారు, సాధారణంగా కూర్చోరు, చీకటి పడ్డాక కాశీనగరంలో బయటికే వచ్చేవాళ్ళు కాదు, ఇది వారణాసి నగరంలో జరిగిందనమాట, బయటకు వచ్చేవాళ్ళు కాదు, ఎవరు ఉండరు, పనిమాల కావాలని వెళ్ళిన వాళ్ళు తప్పిస్తే అక్కడ ఎవరు ఉండరని ఈయన గారి ధైర్యం అనమాట. ఇంతలో ఏమైంది, ఓ రాజకుమారుడు ఎక్కడో వేటకెళ్ళి కాస్త దారి తప్పిపోయి లేటుగా ఇల్లు చేరుతున్నాడు. గంగానది కనపడేసరికల్లా మంచినీళ్ళు తాగుదామని గుర్రం పక్కన వదిలిపెట్టి నీళ్ళలోకి దిగాడు. దిగుతుంటే దూరంగా ఒక పెట్టె కొట్టుకొస్తోంది, ఆ పెట్టె మీద ఒక దీపం కనపడింది, వెలుగు కనిపిస్తోంది. ఏమిటి ఇది ఇట్లా ఉంది, ఇంత ఎత్తుగా, దీపం నీళ్ళ మీద ఉండాలి, దీపాలు వదులుతారు గంగలో, ఇంతెత్తు నుండి పైన వెలుగుతుంది, ఏమిట్రా అని దగ్గరకు వచ్చేదాకా చూసి ఆ పెట్టె పుచ్చుకుని బయటికి లాగేసరికల్లా దీపం వెలుగులో ఆ పెట్టె లోపల చక్కగా సర్వాలంకార శోభితంగా అందంగా కూర్చున్న 16-17 ఏళ్ల పిల్ల కూర్చున్నది బొమ్మల్ని. ఎంత బాగుంది, పిల్లంది బయటికి తీసి ఏం చేశాడు, సరే కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇచ్చాడు. అమ్మాయి ఎవరమ్మాయి ఏమిటంటే, నేను ఫలానా పద మంచిగా పెళ్లి చేసుకుందాం, మీ నాన్న ఎలాగో చెరులో వదిలేశాడు, దానికి నీకు సంబంధం లేదు. ఈ రాజకుమారుడితో పాటు ఒక 5-6 సైనికులు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారు, వస్తూ అడవిలో ఒక భల్లూకాన్ని పట్టుకొచ్చారు. అరే ఈ పెట్లో ఈ భల్లూకాన్ని పెట్టండి రా అని చెప్పాడు. ఆ పట్టుకొచ్చిన బంగారు లేళ్ళు దుప్పులు కూడా కొట్టుకొచ్చారు, వాళ్ళు కూడా ఉన్నారు వెనకాల. ముందు ఒకటే వచ్చాడు, తర్వాత వెనకాల వాళ్ళు ఇతని అమ్మాయిని తీసుకెళ్ళి బయటకు తీసుకొచ్చి మాట్లాడే లోపల వాళ్ళు కూడా వచ్చేసారు, బాబు ఏమైంది అనుకుంటూ. ఆ భల్లూకాన్ని ఇందులో కూర్చోబెట్టండి రా అని ఈ పెట్లో కూర్చోబెట్టి మళ్ళీ ఆ దీపాన్ని యథావిధిగా పెట్టె మీద పెట్టి వదిలిపెట్టేశారు. ఇప్పుడు ఈ ఘాట్ నుంచి రెండో ఘాట్కి వెళ్ళింది, అక్కడ మునిగారి శిష్యులు రెడీగా ఉన్నారు. గంగా ఘాట్లో పైన దీపంతో కొట్టుకొచ్చిన పెద్ద దేవదారు చెక్క పెట్టని వాళ్ళు లాక్కుపోయారు. ఈ రాజకుమారుడు ఏం చేశాడు, ఈ అమ్మాయిని మీ నాన్న నిన్ను వదిలేశాడు, ఆయనకి మనం చెప్పాల్సిన పని కూడా లేదు, ఇంత లక్షణంగా ఉన్న దాన్ని ఎందుకు నేను వదిలిపెడతానని చక్కగా గుర్రం ఎత్తుకుని తీసుకెళ్ళిపోయాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. ఇలా జరుగుతాయా అని అడగండి, జరుగుతాయి ఇలా కూడా. కాదు రమ్మ గారు, ఇలా చోటు అలా టింగు అనుకుంటూ పెళ్లిళ్ళు చేసేసుకోవడం, అసలు ఎన్ని కథల్లో అలా ఉంటాయమ్మా. మళ్ళీ 2 రోజే వదిలేయటం వీళ్ళ దుప్పదే కదా. వదిలేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళతోటే బతుకున్నంత కాలం ఉండేవాళ్ళు ఉన్నారు, వదిలేసి వెళ్ళిపోతే మళ్ళీ ఉండిపోయే వాళ్ళు ఉంటున్నారు.
వాడు వదిలేసి వెళ్ళిపోయినా వాడి కోసం స్థిమితంగా కూర్చునే ఆడపిల్లలు కనపడతారు. కానీ ఏదేమైనా ఈ ఈ జనరేషనే బాగుంది రమ్మగారు. అవునా? కరెక్ట్ గా కొంచెం కట్టుబాట్లు నియమాలు ఉంటున్నాయి. అప్పుడేం లేవు, అసలు లేవు. అప్పుడున్న నియమాలు వేరే, అవన్నీ మనకు అర్థం కావట్లేదు, మనం కథలే కదా వింటున్నాం. అక్కడి నుంచి ఏమైంది, ఈ పెట్టె కొట్టుకెళ్ళిందా, ఆ శిష్యులు తీసుకున్నారు కదా, ఆ పెట్టెని ఈడ్చుకొచ్చారు. ఈడ్చుకొస్తే పెట్టె తెరవద్దని ముందే ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు ఆయన. ఈ పెట్టెలో ఒక ప్రత్యేకమైన జీవి ఉంది, దీంతో నేను మంత్రంతో దాన్ని కట్టిస్తానని చెప్పి ఆయన ఏం చేశాడు, మేడ మీద తీసుకెళ్ళి పెట్టండి నా గదిలో అన్నాడు. ఆయనకు వచ్చిన సత్రం అది ఉంది. ఆ సత్రంలో మేడ మీదకి తీసుకుపోయారు, మేడ మీద గదిలో పెట్టారు. గురువుగారు తాను కూడా చక్కగా గడ్డం తీసి కొంచెం నునగా తయారయ్యి ఆ గదిలోకి వెళ్ళాడు. వెళ్ళి పెట్టె తెరిచి చూస్తే ఏముంది, లోపల భల్లూకం. అది గంట సేపటి నుంచి నీటిలోకి దింపేసరికల్లా భయం వేసింది దానికి. అది కంగారుగా ఉంది లోపల. తలుపు తీయంగానే ఎదురుగుండా ఉన్నవాడిని పీకి లాగి మామూలుగా చేయలేదు. ఆయన జుట్టు పీకేసి బట్టలు చించేసి మొహం అంతా గీరి పెట్టేసింది. పారిపోయింది ఎలాగోలాగా. ఈ శల్యాశిష్టంగా పడున్నాడు అనమాట. ఈయన దెబ్బలు తగిలిపోయి మొహం అంతా గీకేసి బట్టలన్నీ చిరిగిపోయి శిష్యులు ఆశ్చర్యపోయారు. ఏ జీవికి ఈయన మంత్రోపదేశం చేయబోయాడో వాళ్ళకి అర్థం కాదు. శాస్త్రి జరిగింది, గురువు గారికి శాస్త్రి ఇచ్చి జరిగింది. శిష్యులు తెల్లబోయారు, ఆయన తీసుకొచ్చి మందేయించుకున్నారు. మౌనవ్రతుడు అనుకున్నాడు, నాకు బుద్ధి లేదు, అనవసరంగా సంసారంలో అడుగు పెడదాం అనుకుంటే భగవంతుడే నాకు ఇట్లా బుద్ధి చెప్పాడు. కాళికాదేవి వచ్చింది, ఉజ్జయినిలో మహాకాళి ఉంటుంది కదా, ఆవిడే ఇలా నా బుద్ధి చెప్పింది, నీకు సంసారం వద్దని. పాపం ఆ పిల్ల ఏమైపోయిందో అని మెల్లిగా కబురు చేసి చూస్తే వాళ్ళ పిల్లని వదిలేశారు. వాళ్ళేమో పిల్లని నీళ్ళలో వదిలేశారు, తనకు దొరకలేదు. ఏమైంది అంటే దానికి భగవంతుడు ఏ దారి మంచి దారి చూపించాడో అక్కడికి వెళ్ళిపోయింది అనుకుని నోరు మూసుకుని ఊరుకున్నాడు. వాళ్ళ పిల్లని వదిలేశారు, ఇక వాళ్ళకి పట్ల. ఇప్పుడు రుమణ్వంతుడు ఈ కథ చెప్పి చూడు మౌనవ్రతుడు ఏం తలిచాడు, వివాహం చేసేసుకోవాలి. వివాహం కూడా గుట్టుచప్పుడు కాకుండా చేసేద్దాం అనుకో, మోసం చేసి. ఇప్పుడు మనం కూడా రాజుని గనక మోసం చేస్తే ఇలా అవుతుందో ఇంకోలా అవుతుందో, కాబట్టి ఇది చెయ్యొద్దు మనం అన్నాడు. అంటే యోగంధర ఆయన ఒప్పుకోలే. అట్లా ఆలోచించద్దు, మనం ఒక ప్లాన్ ప్రకారం చేయదలుచుకున్నాం, ప్లాన్డ్గా వెళ్తే కుదురుతుంది. ఈయన వాసవదత్త అంటే ఆయనకి చాలా ప్రేమే, ఆమెతో ఉన్నాడు కాబట్టి. ఆమెతో లేడనుకో, వాసవదత్త అంటే ప్రేమ ఉంటుంది, వెతుకుతూ ఉంటాడు. కానీ ఈయన సహజంగా ఏంటంటే కన్యాలోలుపత్వం ఉంది, స్త్రీలను చూస్తే ఆయన కొంచెం బుద్ధి చెల్లించే గుణం ఉంది. కాబట్టి ఇంకొక మంచి అందమైన రాజకుమారిని పద్మావతిని చూపిద్దాం ఈయనకి. వాళ్ళు అదే కదా అనుకుంటున్నారు, ప్రద్యోతనుడి చెల్లెలైన పద్మావతిని చూపించాలి. ఆటోమేటిక్గా అమ్మాయికి పడిపోతాడు. ఈవిడంటే ప్రేమ ఉన్నా ఆవిడని పెళ్లి చేసుకుంటాడని యోగంధరాయనుడి ఉద్దేశం అనమాట. అయితే రుమణ్వంతుడికి నచ్చటం లేదు. ఆయన ఇంకా 2-3 కథలు చెప్పాడు. రుమణ్వంతుడు తర్వాత ఏం కథ చెప్పాడో వచ్చే భాగంలో విందాం మనం. కానీ భలే అద్భుతమైన నీతి కథలు చెప్తా ఉన్నాడండి. మంచి కథలు చెప్తున్నాడు కదా, చాలా మంచి కథలు. రైట్ రమ్మగారు. ఓకే రమ్మగారు, మనం బృహత్ కథలు చెప్పుకుంటూ ఉన్నాం కదా, రుమణ్వంతుడు మంచి కథలు చెప్తున్నాడు, మంచి నీతి కథలు. అవును. సో నెక్స్ట్ కథ ఏం చెప్పాడు ఆయన? ఉన్మాదిని దేవసేనుల కథ చెప్పాడు. రాజు నుంచి వాసవదత్తని సెపరేట్ చేస్తే మనం అనుకున్నట్టుగా వస్తుందో రాదు రిజల్ట్, యాడ్వర్స్గా వస్తే ఏం చెయ్యాలి, ఆ ప్రశ్న అనమాట. ఆ ప్రశ్నతో ఈయన ఇంకో కథ ఏం చెప్పాడంటే, పూర్వం శ్రావస్తి నగరానికి దేవసేనుడని ఒక రాజు ఉండేవాడు. అయితే ఆ కాలంలో ఆ రాజు ఆయన ఎంగగా ఉండగానే ఒక వ్యాపారస్తుడికి ఒక పరమాద్భుత సౌందర్యవతి అయిన కూతురు పుట్టిందట. అయితే ఈ పిల్లకి పేరేం పెట్టారో, చిన్నప్పుడు ఆ పిల్లకి 13-14 ఏళ్ళు వచ్చాక ఎవరు దాన్ని చూసినా వాళ్ళకి పిచ్చికపోయేది ఆ అమ్మాయి అందంతో, ఉన్మాదం పుట్టించేసేది వాళ్ళకి. అందుకని ఆ పిల్లకి ఉన్మాదిని అని పేరు పెట్టుకున్నారు ఊరంతా. మామూలుది కదన్నమాట, అంటే పెద్దయ్యాక పెట్టబడిన పేరు. ఈ ఉన్మాదినితోటి సరే ఎవ్వరు ఏ పెళ్లి కొడుకు వచ్చినా అసలు వాడికి పిచ్చి వేరే ఎత్తిపోయేది దాని సౌందర్యాన్ని పట్టలేక. అయితే ఇలాంటి పేరు వచ్చేసింది. ఆ అమ్మాయిని చూస్తే చాలు వీళ్ళకి గంగబెర్రెత్తిపోతారనమాట మగవాళ్ళు ఆ పిల్ల కోసం, అంత అలాంటి పేరు వచ్చేసింది. అయితే వ్యాపారస్తుడు ఏమనుకున్నాడంటే, ఇది ఒక ప్రత్యేకత కలిగిన వ్యక్తిత్వం పిల్లది, దాని అందం అలాంటిది, కాబట్టి రాజుకు చెప్పకుండా వేరే వాళ్ళకి ఇవ్వకూడదు, మన రాజుగారికి చెప్పాలి. ఇంత ప్రత్యేక సౌందర్యం ఉన్న పిల్ల ముందు రాజుకు చెందాలని భావించి ఆ దేవసేన దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, నాకు కుమార్తె ఉందండి, మా పిల్లని, ఆ పిల్ల పరమాద్భుత సౌందర్యవతి, మీకు ఉపయోగపడితే, మీకు ఓకే అయితే మీరు మా పిల్లని పెళ్లి చేసుకోండి, పిల్లని చూసి. మీరు కాదంటే నేను ఇంకెవరికైనా ఇచ్చి పెళ్లి చేస్తానన్నాడు. అప్పట్లో జరిగేవి ఇట్లా, అదేం పెద్ద వింత విశేషం ఏం కాదు. సరే రాజుగారు ఏమనుకున్నాడంటే, కొంతమంది ఆయన పురోహితులు వాళ్ళు ఉంటారు, ఆయన కొంచెం నమ్మకస్తులు, పోయి పిల్లని చూసిరండి, శుభలక్షణాలు ఉంటే ఆ పిల్లని నేను చేసుకుంటా అని చెప్పాడు. ఈ పురోహితులు వాళ్ళు వీళ్ళు ఈయనకి స్నేహితుడుగా ఉండే విదూషకుడు వీళ్ళంతా పోయి చూశారు. చూస్తే ఆ పిల్ల పిచ్చెక్కించే అందం,
వాళ్ళేమనుకున్నారు, ముందు వాళ్ళిద్దరు కళ్ళిద్దరు కూడా పడిపోయారు దాని అందం పట్టలేక. ఓ పడిపోయాక వాళ్ళు లేచి ఏమనుకున్నారంటే, ఇలా ఉన్మాదం పుట్టించే సౌందర్యం ఉన్న పిల్లని కనుక మనం రాజుగారికి ఇచ్చి పెళ్లి చేశామో ఆయనకి రాజ్యం మానేసి ఆ పిల్లతోటే ఉంటాడు. కాబట్టి బాగుందండి. కాబట్టి ఈ పెళ్లి జరగకూడదు, ఈ పిల్లని మన రాజుగారు చేసుకోకూడదు. చేసుకుంటే ఇక ఆయన పెళ్ళాన్ని వదిలిపెట్టాడు, అమ్మాయితోటి తిరుగుతూ ఉంటాడు. రాజ్యం ఎలాగా? ఇప్పుడు వాసవదత్త కోసం ఉదయనుడు అలా చేయటల్లా, అదే కదా. అందుకని వాళ్ళు ఏం చేశారు, అంత గొప్ప శుభలక్షణాలు ఏం లేవండి, తండ్రి కాబట్టి ఆయన అలా ఫీల్ అయ్యాడు, పిల్లల దగ్గర కొన్ని అవలక్షణాలు ఉన్నాయి, రాణిగా పనికిరాదని చెప్పేశారు. రాజుగారు సరే ఓకే అన్నాడు. ఓకే అని సరే వర్తకుడు అంత బాగా శ్రద్ధగా మన అడిగాడు కదా అని సైన్యాధిపతి కూడా ఈయన వయసు వాడే, కొంచెం చిన్నవాడు, సైన్యాధిపతికి ఇచ్చి చేయబోయి మీ పిల్లనే అన్నాడు. ఆయన సైన్యాధిపతికి ఇచ్చి పెళ్లి చేశాడు. సరే ఈ అమ్మాయికి చాలా కష్టంతో వచ్చింది, రాజు తనని కాదన్నాడని అమ్మాయికి చాలా కష్టంతో వచ్చింది పాపం. సరే మరి ఏం చేస్తుంది, రాజు వద్దన్నాక కాదు నాకు కావాల్సిందే ఈ అమ్మాయి అన్నా కుదరదు. పెళ్ళైపోయింది. కొన్నాళ్ళు గడిచినాయి. ఒకనాడు సాయంకాలం రాజుగారు ఎక్కడికో వెళ్ళడానికి బయలుదేరి సైన్యాధిపతి రోడ్డు వైపు నుంచి వెళ్ళాడు గుర్రం మీద, జనాలతో కలిసి వెళ్ళాడు. ఆ గుర్రం మీద ఆయన వెళ్తుంటే ఊరికే సైన్యాధిపతి మేడ వైపు చూసేసరికల్లా అక్కడ బయట నుంచి ఒళ్ళు విరుచుకుంటున్న ఉన్మాదిని ఆయనకు కనపడింది. పేరు ఇంకా అద్భుతంగా ఉందండి. కనపడేసరికి ఆయన నిర్ఘాంతపడి, ఇంత పరమాద్భుత సౌందర్యం ఏమిటి, ఈ పిల్ల ఎవర్రా అని అడిగితే ఎవరేంటి సైన్యాధిపతి భార్యమనే ఉంటుంది వాళ్ళ ఇంటి మేడ మీద, వేరే వాళ్ళు ఎవరైనా ఎలా ఉంటారు. ఆయన తెల్లపోయాడు, ఇంత అత్యద్భుత సౌందర్యవతి నాకు కాకుండా పోయిందే అని ఇంకా దిగులు పడిపోయాడు రాజు. చుట్టుపక్కల వాళ్ళు చల్లగా తెలుసుకున్నారు ఆయన మానసిక స్థితి, ఆ అమ్మాయి విరహంతో బాధపడుతున్నాడు ఈయన అని. అక్కడి నుంచి సైన్యాధిపతికి ఉప్పందించారు. 4 రోజులు చూశారు రాజుగారి మానసిక స్థితి ఏం బాగుపడలే. ఆయన అన్నపానీయాలు మానేశాడు, దిగులుగా కూర్చునేవాడు. అక్కడి నుంచి సరే సైన్యాధిపతి అన్నాడు, ప్రభు మీరు ఇంత ఆలోచించకండి, నేను నా భార్యని దాసిగా దేవాలయంలో అప్పచెప్తాను, అలా ఇవ్వచ్చు, మీరు అక్కడి నుంచి పరిగ్రహించండి. నా భార్యను తీసుకున్నట్టు అవ్వదు, దేవాలయ దాసిని మీరు పరిగ్రహించవచ్చు, మనకు అసలు తప్పే లేదు, మన శాస్త్రం పనికొస్తుంది. కాబట్టి నా భార్యను అక్కడ వదిలిపెడతాను, మీరు ఆమెను తెచ్చుకోండి. ఇలా విరహంతో బాధపడుతూ మీరు అనారోగ్యం పొందేసుకోవద్దు, రాజ్యం ఏమైపోతుంది, ప్రజలు ఏమైపోతారు, మేమేమైపోతాం, మీకంటే నాకు అసలు నా భార్య ఏది ఎక్కువ కాదన్నాడు సైన్యాధిపతి. అది ఉన్మాదినైనా సరే మతోన్మాదినైనా అన్నాడు. అనేసరికి రాజుకు నచ్చలేదు. వివాహితని ఇలా చేయొచ్చా, చేయకూడదు, నీ భార్యని నేను తీసుకోకూడదు. ఇప్పుడు నువ్వు నీ భార్య నువ్వు శాస్త్రోక్తంగా పెళ్లి చేసుకుని దాన్ని దాసిగా అక్కడ గుళ్ళో అప్పచెప్తానంటే తప్పు కదా, రాజుగా నేను నిన్ను దండిస్తాను, నువ్వు ఈ పని చేయకూడదు, నేను ఈ పని చేయకూడదు. విరహం అంటావా నాకు కలిగింది అంతే ఇక, కానీ నేను అమ్మాయి జోలికి వెళ్ళను అన్నాడు. ఇలా ఉండి ఉండి రాజు మరణించాడు. వీళ్ళ మొహాలు పాడు కాదు. ఎలాంటి కథలు ఉంటాయి గారు అసలు. ఆగమ్మా ఉండు నేను చెప్తా. మన దగ్గర లేరా ఇప్పుడు మరి ఇంత ఘోరంగా ఏమిటి, చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు, చంపేసే వాళ్ళు ఉన్నారు కదమ్మా. నాకు చాలా నచ్చింది పిల్ల, అది నన్ను వద్దంది, వాడెవరితోటో ఇంకోటితో ఫ్రెండ్షిప్ చేస్తోందని పిల్లని నిలువునా నరికేస్తున్న వాళ్ళు ఉన్నారా లేదా, ఉందా? అక్కడి నుంచి ప్రేసి తనని కాదని వెళ్ళిపోయిందని సూసైడ్ చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారా లేదా, ఉన్నారా? కానీ రాచరికంలోనే ఉంది, రాచరికంలో కూడా ఉంది. రాజు ఒక స్త్రీ పట్ల వ్యామోహంతో ఇలా మరణించడం ఉన్నాయి కథలు. నేను మీకు కాదంబరి కథ ఎప్పుడు చెప్పలేదు. కాదంబరి కూడా చెప్దాం కొన్నాళ్ళు పోయి కదా, సంస్కృతం ఉంది కదా, అందుకని పెద్ద విషయం దాని జోలికి వెళ్ళాలి, నేను చాలా చెప్పాలి. అందులో కూడా ఉన్నాయి ఇలాంటి కథలు. ఈ రాజుగారికి అసలు చచ్చిపోయాడు. ఏం చేస్తుంది, ఉన్మాదం చేయగలిగేది ఏం లేదు. ఆవిడకి రాజు మీద వ్యామోహం లేదు, సైన్యాధిపతి భర్త కాబట్టి ఆయన సేవించుకుంటుంది అంతే, తప్పులేదు. ఇలాగా ఉన్మాదిని పట్ల రాజుగారు వ్యామోహపడి చచ్చిపోయినట్టుగా వాసవదత్త పట్ల దిగులు పడి మన రాజుగారు ఏదైనా కొంప ముంచేస్తే అని అడుగుతున్నాడు రుమణ్వంతుడు. ఇలా జరిగింది ఉన్మాదిని దేవసేనుల కథలో, ఇలా జరిగింది. అమ్మాయి బాగానే ఉంది, నువ్వు ఆవిడని దాచేస్తావు ఎక్కడో, ఆవిడ పోయిందంటావు. ఈ రాజుగారు పై ప్రాణాలు పైన పోతే మనం ఏం చేస్తాం, విరహంతో బాధపడి చచ్చిపోవచ్చు. బోల్డనున్నాయి కథలు. ఈయనకు నచ్చలేదు. యోగంధరాయుడు ఎక్కడి కథలు చెప్తావయ్యా నువ్వు, మన రాజు అంత బేల కాదు, పోని రాజు బేల కాదు, వాసవదత్త బేలైతే ఆవిడకి ఏదైనా అయితే అన్నాడు. ఎందుకు అవుతుందయ్యా, స్త్రీలు గట్టివాళ్ళు,
అని చెప్పాడు యోగంధరాయణ. స్త్రీలు గట్టివాళ్ళు కాదయ్యా, ఇదివరకు ఇలాంటి కథ ఒకటి జరిగింది, నేను చెప్తా విని. పూర్వం ఓ భార్యాభర్త ఉండేవాడు. ఇంకో కథ, ఇంకో చిన్న కథ. అయితే ఏమైందట, ఈ భర్తకి వేరే దేశం వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. ఆ అమ్మాయి వెళ్ళొద్దు వెళ్ళొద్దని చాలా బతిమలాడిందిట. ఎంత బతిమలాడినా భర్తకి అంటే అవకాశం కుదరలేదు, వెళ్ళవలసి వచ్చింది అంతే. అతను ఆయన వెళ్ళిపోతుంటే తలుపు గుమ్మం పట్టుకుని ఆ అమ్మాయి అట్లా అతను వెళ్తున్న దారికే చూస్తూ ఉండిపోయింది. చూస్తూ ఉండిపోయింది, ఆ గుమ్మం వదలలేదు, ఇంట్లోకి రాలేదు. కొన్ని గంటల పాటు నిలబడి 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 అలాగే నిలువున ప్రాణాలు వదిలేసింది అమ్మాయి, భర్త కోసం చచ్చిపోయింది. ఈ భార్య ప్రాణాలు వదిలేసిందని ఆ వెళ్ళిన సైనికుడికి తెలిసి అతను వెనక్కి వచ్చి అట్లా నిలబడి ప్రాణం పోయిన భార్యని తలుపు పట్టుకుని వెళ్ళాడుతున్న ఆ దేహాన్ని చూసేసరికల్లా వాడు గుండె పగిలి చనిపోయాడు. ఇప్పుడు మన కథ ఇలా కాలితే ఏం చేస్తాం? ముందు రాజుగారేమో ఉన్మాదిని విరహంతో చచ్చిపోయాడు, పోనీ ఒక రకం. ఇప్పుడు అమ్మాయి అయిపోయింది, భర్త అయిపోయాడు. ఒకళ్ళ మీద ఒకళ్ళు విరహంతో అలా చనిపోతారు. అంత బాధిస్తుంది. మనకు కావాల్సిన వ్యక్తులు లేరన్న బాధ. అయితే ఇప్పుడు మనకు అంత బాధించట్లేదు. ఇప్పుడు జనాలు అంత సెన్సిటివ్గా లేరు, కొంచెం సెన్సిటివ్గా ఉన్నారు. ఇట్లా రాజు కానీ వాసవదత్త కానీ ప్రాణం వదిలేస్తే మనం ఏం చెయ్యాలి కదా? అప్పుడు యోగంధరాయణ ఏం చెప్పాడంటే, ఈ 2 పాయింట్లు బాగున్నాయి. మనం వాసవదత్తని మాయం చేసేటప్పుడు ఆవిడికి విషయం చెప్పేద్దాం, ఆమెకి చెప్పి ఆమె అనుమతి తీసుకుని ఆమెను మాయం చేద్దాం. ఆవిడికి తెలుసు, ఎందుకంటే రాజు స్త్రీలోలుడు. తనంటే వాసవదత్త అంటే ప్రేమ చాలా, కానీ ఆయనకి విషయలోలుపత్వం ఉంది. కాబట్టి ఈయనేం ఆవిడని నమ్ముతుంది. ఒకటి. అక్కడి నుంచి రాజుని మనం కాపాడదాం, విదూషకుడిని పక్క నుంచి వెళ్ళనివద్దు. ఒంటరిగా ఉంటే ఏమవుతాడు? ఆయన మనసు రంజింపజేసేలాగా మనం చెయ్యాలో, లేకపోతే మంత్రులుగా మనం ఫెయిల్ అయిపోతాం. మనం మంత్రిత్వం చేయాలి. మనం ఫెయిల్యూర్ కంటే ఈ కష్టం పడడం ముఖ్యం మనకి. మనం ఫెయిల్ అవ్వద్దు. మనం ఫెయిల్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా వాసవదత్త విరహాన్ని రాజుకి కల్పించి తీరాలి అని చెప్పాడు. కల్పించాలి, కల్పిస్తేనే ఇది కుదురుతుంది. కాబట్టి ముందు వాసవదత్తతోటి మాట్లాడదాం అనుకున్నారు. వాసవదత్తతో ఏం మాట్లాడారు, ఆవిని ఎలా మాయం చేశారు, రాజుని ఎలా నమ్మించారో వచ్చే కథలో తెలుసుకుందాం మనం. అలానే రమ్మగారు, కథ ఏమో కానీ నవ్వి నవ్వి పడ్డాం. రైట్ రమ్మగారు, నమస్తే. నమస్తే రమ్మగారు. బృహత్ కథ ఎంతవరకు వచ్చాం? యోగంధరాయుడు ఏం చెప్తున్నాడు? రాణిని మాయం చేసి రాజుగారిని, మగధ రాజకుమార్తెనిచ్చి పెళ్లి చేసి రాజుగారికి ఆయన చక్రవర్తి అవ్వడానికి అవకాశం వస్తుంది. కాబట్టి రాణిని మాయం చేయాలని భావిస్తున్నాడు యోగంధరాయుడు. రుమణ్వంతుడు వద్దంటున్నాడు. ఏమైనా సమస్య వస్తే, రాజుకి ఏదైనా అయితే, ఆయన బెంగపెట్టుకుంటే, ఆయన ఏం పని చేయకపోతే, ఆయన ప్రాణం పోగొట్టుకుంటే, అలాంటి బోల్డ్ డౌట్లు వస్తే ఈయన ఏం చెప్పాడంటే, పూర్వం పుణ్యసేనుడని ఒక రాజుగారు ఉండేవాడు ఉజ్జయినిలోనే. అయితే ఈ ఉజ్జయిని రాజైన పుణ్యసేనుడికి కొంచెం ఓపిక తక్కువ, మంత్రులు మంచి తెలివైన వాళ్ళు. ఆయన మీదకిట ఇంకోళ్ళు యుద్ధానికి వచ్చారు. యుద్ధానికి వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, రాజుగారు చనిపోయినట్టు అపప్రథ సృష్టించారు. పుణ్యసేనుడు చచ్చిపోవాలి, ఆయన దాచేశారు అండర్ గ్రౌండ్ చేసి, వేరొక మృతదేహాన్ని అంత్యక్రియలు చేసి రాజుగారే చనిపోయినట్టుగా భ్రమింపజేసి జనాల్ని, వీళ్ళు పోయి ఆ శత్రురాజు ఎవరైతే దండెత్తొచ్చాడో వాడి దగ్గరికి వెళ్ళి, బాబు మా రాజుగారు చనిపోయాడండి, మీరు ఎలాగైనా మీరే వచ్చి మమ్మల్ని ఆదుకోండి, రాజు లేని రాజ్యం అధ్వానంగా ఉంటుంది, అన్యాయం అయిపోతుందని వెళ్ళి బతిలాడుకున్నారు. శత్రురాజు సంతోషించాడు. ఇదేంటి మన యుద్ధానికి వస్తే ఓం గీమి ఏమి లేకుండా డామ్డీ మనకుండానే మనకి రాజ్యం వచ్చేస్తుందని సంతోషించి ఆయన సైన్యాన్ని సరే లోపలికి తీసుకుపోయాడు. వీళ్ళేం చేశారు, ఏది ప్రాపర్ పీపుల్ ఉన్నారు కదా లోపల ఉన్నవాళ్ళు, చల్లగా వీడి స్కంధావారంలోకి దొరబడి అందరితోటి ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళల్లో వాళ్ళకి చీలికలు తెచ్చి సగం మందిని తమ వైపు చేసుకుని మొత్తం స్కంధావారంలో ఉన్న వాళ్ళంతా తమ వశం అయిపోయాక అప్పుడు రాజుగారికి చెక్ పెట్టి, మా రాజు బతికే ఉన్నాడు, నువ్వు పోపోమన్నారు. యుద్ధం వెంటనే తిరగబడిపోయారు. తిరగబడిపోయి ఆయన్ని దించేసి తమ రాజుని ఎక్కించేసుకున్నారు. మంత్రులు ఆలోచించి చెయ్యాలి, మంత్రాంగం అంటారు దాన్ని. అందుకే కదా మనం తెలివైన మంత్రులు, వాళ్ళ కథలు కూడా చెప్పుకుంటాం. ఈ మంత్రాంగంతో సాధించనిది ఏదీ లేదు, మనం తెలివిగా చేయాలి అంతే. ఇప్పుడు మనకు అవసరం ఇది, మనం అవసరం. మన రాజు ఆయన ఏంటి భార్యా వ్యామోహంలో పడి ఎంతసేపు వీణ వాయిస్తా, అది వాయిస్తా, ఇది వాయిస్తా అంటాడు. ఆ పెళ్ళాన్ని వెంటేసుకుని తిరుగుతాడు.
తర్వాత ప్రయత్నం చేయడు. ఈయనకి యుద్ధం రాదా అంటే వచ్చు, ఆయనకు అన్నీ వచ్చు, కానీ అలా అయిపోయాడు. చేయడు. ఆయనకు సరదా భార్యతో ఉండటమే, ఆయన కబుర్లు చెప్పుకుంటూ ఉండటమే ఆయన జీవితాశయం. మనం ఎందుకున్నాం, మనం చెయ్యాలి కదా అన్నాడు. అయితే రోమన్వంతుడు సరే నువ్వు ధైర్యంగా ఉన్నావు కాబట్టి అలాగే, కానీ మనం ఒక పని చేద్దాం. రాణి అన్నున్నాడు కదా గోపాలకుడు, వచ్చి పెళ్లి చేశాడు. చండమహాసేనుడు రెండో కొడుకు, ఆయన పిలుద్దాం, ఆయనకి చెప్దాం సంగతి. ఆయన్ని కూడా మనలో కలుపుకుంటే మనం సేఫ్గా ఉంటాం. ఓకే. లేకపోతే మనం ఏదో కాన్స్పిరసీ చేసినట్టు అయిపోతుంది. సరే ఇది ఆలోచించుకుని ఏం చేశారు, గోపాలకుడికి కబురు చేశారు ఒకసారి రమ్మని. అంతకుముందే ఆయన పెళ్లి గిల్లి అయ్యాక వెళ్ళిపోయాడు ఇంటికి. వెళ్ళిపోతే ఆయన మంచి ఉత్సాహంగా ఏదో పెళ్లికి వస్తున్నట్టుగా సరదాగా వచ్చేసాడు. రాగానే ఏం చేశారు, ఆయన చెల్లెని చూసి బావని చూసే లోపల మా ఇంటి రండి అని చెప్పి వీళ్ళు కాస్త యోగంధరాయండి ఇంటికి తీసుకుపోయారు. ఆయన రోమన్వంతుడు కూడా వచ్చేసాడు అక్కడికి. వచ్చి అప్పుడు ఏం చెప్పారంటే, మగధ రాజు నుంచి మనకి సమస్యలు ఉన్నాయి, మగధ రాజు కుమార్తెని వాళ్ళు ఇతనికి ఇవ్వాలనుకున్నారు. కానీ ఈయన ఎవరికి, వత్సరాజుకి ఇవ్వదలుచుకున్నారు, ఉదయనుడికి. అయితే ఉదయనుడు వాసవదత్త లోలుడు, ఆల్రెడీ భార్య ఉన్నవాడికి ఇవ్వకూడదని వాళ్ళు పెట్టుకున్నారు. ఈమె వాళ్ళకి ఒకతే పిల్ల, ప్రద్యోతనుడికి ఇష్టం లేదు తన చెల్లెల్ని ద్వితీయకళత్రంగా ఇవ్వడం ఇష్టం లేదు. తన చెల్లెలే మహారాణి అవ్వాలని అతను భావిస్తాడు. అంచేత వాళ్ళు ఇవ్వరు. రాణిని లేకుండా చేస్తే మగధరాజు మన వశం అవుతాడు. మగధరాజు మన తోడుంటే మొత్తం భూప్రపంచాన్ని ఈజీగా జయించేసేయచ్చు. ఎందుకంటే అతని కింద చాలామంది ఉన్నారు, అతనికి చాలా పెద్ద సైన్యం ఉంది. నువ్వున్న ఉజ్జయిని మాతోటే ఉంది, ఈ కౌశాంబి ఇది మేమున్న దేశం మాది మాతోటే ఉంది. మగధని కూడా సొంతం చేసుకోవాలంటే వాళ్ళ పిల్లని పెళ్లి చేసుకోవాలి. కాబట్టి రాణిని మాయం చేయదలుచుకున్నామని గోపాలకుడికి సవిస్తరంగా చెప్పారు. చెప్పేసరికల్లా గోపాలకుడికి కొంచెం బాగానే ఉందనిపించింది. ఆలోచన నచ్చి ఏమన్నాడు, సరే ఓ పని చేద్దాం. కాకపోతే రాజు బెంగ పెట్టుకుంటేనో అంటే రాజు బెంగ పెట్టుకోడు. ఎందుకంటే ఇప్పుడు గోపాలకుడు పక్కనే ఉన్నాడు, ఈయనంత ఏడవడు చెల్లెల కోసం. ఎందుకంటే చెల్లెని మనమే దాచామని తెలుసుగా, ఎంత నటిస్తాడు. మనం చూసి బాగా ఏడవని గోపాలకుడిని చూసి ఆయనే మనసును స్థిమితపరుచుకుంటాడు. పక్కన ఉన్నాడు అనుకో, ఇప్పుడు ఎవరు లేకపోతే ఆయన ఒక్కడే ఉండి ఈ పిల్లని అమ్మాయిని పోగొట్టుకున్నాను, వీళ్ళకి నేనేం సమాధానం చెప్పాలి అని ఇంకా బెంగ పెట్టుకుంటాడు. వాళ్ళ అన్నయ్య కూడా పక్కనే ఉన్నాడు అనుకో, అప్పుడు తగ్గిపోతాడు అని ఆలోచించుకున్నారు. సరే డిస్కస్ చేసుకుని గోపాలకుడు కూడా రెడీ సై అన్నాడు. అలాగే ఈ పని చేద్దాం, ఎందుకంటే తన చెల్లెలు చక్రవర్తికి భార్య అవుతుంది, చక్రవర్తి భార్యగా గొప్ప పేరు తెచ్చుకుంటుంది. మన బావ బాగా మనం అదే చెప్తాం కదా, బావమరుదులు ఏం చేస్తారు, బావ బతకూడతారు. తన బావ రాజు అవటం, ఆయనకి చక్రవర్తి అవటం ఇతనికి కూడా కావాలి. అది సరే వెళ్దాం అనుకున్నారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఈ గుంపంతా వెళ్ళాలి ఒక చోటకి, అగ్ని ప్రమాదం జరగాలి. వీళ్ళు ఉన్న ఊళ్ళో అగ్ని ప్రమాదాలు గట్రా జరగవు, రాణి మహాసౌధంలో ఉంటుంది. అందుకని ఎక్కడైనా మంటకి తగలబడిపోయే అవకాశం ఉన్న చోటికి వీళ్ళంతా పోవాలి. అది ఆలోచించుకున్నారు. సరే అక్కడి నుంచి ఏం చేశారు, ఆలోచించి మగధ రాజ్యానికి దగ్గరలో ఉన్న లావాణకం అనే ఒక గ్రామాన్ని సెలెక్ట్ చేశారు. ఒక ప్లేస్, అది కుగ్రామం ఏం కాదు, ఒక ఊరు అనమాట, ఒక పెద్దది. అయితే ఈ లావాణకంలో అసలు వేటాడడానికి బోళ్ళన్ని అరణ్యాలు ఉన్నాయి అక్కడ. చక్కగా మనము షెల్టర్ బాగుంటుంది. బోళ్ళంత కిక్కిసి గడ్డో ఏమిటో అంటారు, అదొక రకమైన గడ్డి, గుర్రాలకి చాలా బలం దానివల్ల. ఇలా ఆలోచించి ఏం చెప్పారంటే, రాజా ఈయనకి చెప్పారు మనం లావాణకం వెళ్దాం. ఆ మగధరాజు వల్ల లావాణక గ్రామంలో చాలా దాడులు జరుగుతున్నాయి. మగధరాజుని నొక్కేసినట్టు ఉంటుంది, అణచాలి కదా అవతల వాడిని, పరరాజుని అణిచినట్టు ఉంటుంది. నీకెలాగో మృగయా వ్యసనం, నీ సరదా తీరిపోతుంది. రాణిని కూడా ఒక కొత్త ప్లేస్కి తీసుకెళ్ళినట్టు చిన్న హనీమూన్ అయిపోతుంది నీకు. అంటే ఈయనకి మామూలుగానే అక్కడ వేటాడడం అనగానే ఈయన సరదా వీణొచ్చుకుని బయలుదేరేస్తాడు. అందులో రాణి కూడా ఈవిడ కూడా వస్తుంది అనేసరికి సరదా బాగానే ఉంది. ఇందులో స్వామి కార్యం ఏమవుతుంది, ఆ మగధరాజును కూడా మనం కొంచెం కంట్రోల్ చేయొచ్చు. బాగానే ఉంది అనుకున్నారు. గోపాలకుడిని కూడా నువ్వు కూడా రా మాతో పాటని పిలిచారు. సరే ఇంతలో ఏమైందట, నారద మహర్షి వచ్చాడు. నారద మహర్షి అప్పటికి నారద మహర్షి రావటాలు ఉన్నాయి ఆ కాలంలో. వచ్చి ఆయన ఎలా వచ్చాడంటే ఆకాశం నుంచి అలా చక్కగా దిగి నడుచుకుంటూ వచ్చేసాడు. చంద్రుడు పోగలే వెన్నెల్ని పోగు చేసినంత చక్కగా ఉన్నట్టు ఆయన నారదుడు మెరిసిపోతూ, అంటే దైవ కళ కదా. వచ్చి తనకు నమస్కరించిన వాసవదత్తని దీవించాడు. ఏమని వాక్యాలు, ఎంత చక్కటి వాక్యాలు రాస్తారో, స్ట్రైక్ అవటల్లా గుర్తు చేసుకుందాం. మన్మధాంశ కలిగిన విద్యాధర చక్రవర్తి లాంటి కుమారుడు, విద్యాధర చక్రవర్తిని కుమారుడిగా పొందుతావమ్మా, సౌభాగ్యవతి కావమని దీవించాడు.
అంటే నీకు కుమారుడు కలుగుతాడు, వాడు విద్యాధరులకు చక్రవర్తి అవుతాడని అమ్మాయిని దీవిచ్చాడు. అక్కడి నుంచి రాజును చాలా మెచ్చుకున్నాడు, చాలా పొగిడాడు. ఏం చెప్పాడంటే మీ పూర్వీకులు ఉన్నారు కదా, వీళ్ళంతా భారతదేవ అంటే మన పాండవుల వంశం వాళ్ళు అనమాట. భరత వంశం, పాండవుల వంశం వాళ్ళు. అంటే ఇప్పుడు చంద్రవంశం అంటారు కదా దాన్ని. పాండవులు ఆ తర్వాత కాలంలో వాళ్ళు అనమాట. శతానీకుడు, సహస్రానీకుడు అనేగా వీళ్ళ తాత నాన్న పేర్లు చెప్పాం. వాళ్ళంతా ఈ వంశానికి, పాండవుల వంశానికి చెందిన వాళ్ళు. ఏమన్నాడంటే ఇదివరకు నాయనా మీ పాండవుల దగ్గరికి మీ పూర్వీకులు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర కూడా నేను ఇలాగే వెళ్తూ ఉండేవాడిని. వాళ్ళు ద్రౌపదీదేవిని వివాహం చేసుకున్నారు. ఈ అమ్మాయిని చూస్తే నాకు ద్రౌపదీదేవి గుర్తొచ్చింది. ఇట్లాగే అత్యద్భుతమైన రూపలావణ్యాలు కలిగి ఉంటుంది ఆవిడ కూడా. ద్రౌపదీదేవి కూడా పరమాద్భుత సౌందర్యవతి. ఈ వాసవదత్త కూడా అంతే. అయితే ఈ అమ్మాయిని చూస్తే నాకు అది జ్ఞాపకం వచ్చింది. ఆ ద్రౌపది వివాహం అయిన తర్వాత నేను స్త్రీ సంబంధమైన గొడవలు రాకూడదని చెప్పాను వాళ్ళకి, వీళ్ళకి పాండవులకి చెప్పాను. ఎందుకంటే వీళ్ళ 5గురికి ఒక భార్య, మీలో మీరు కొట్టుకోకూడదు. ఎందుకంటే పూర్వం సుందోపసుందులని 2 రాక్షసులు ఉండేవాళ్ళు. ఈ సుందోపసుందులు ఎప్పుడు బాగా కలిసి ఉండి దేవతల మీదకి ఎన్ని యుద్ధాలకో వెళ్ళేవాళ్ళు. అప్పుడు ఇంద్రుడు ఏం చేశాడట, బృహస్పతిని కోరి ఒక అపురూప సౌందర్యవతిని సృష్టించమన్నట్ట. అప్పుడు తిలోత్తమని సృష్టించాడు బృహస్పతి. ఆ తిలోత్తమ బ్రహ్మకు ప్రదక్షిణ చేస్తుంటే బ్రహ్మదేవుడు ఆహా నాకు 4 ముఖాలనే హాయిగా 4 పక్కల చూశానని సంతోషించాడు. అంత అందగత్తె. ఆ అంత అందగత్తెని ఏం చేశారు, ఈ సుందోపసుందులు తపస్సు అంటే వాళ్ళు ఉండే దగ్గరికి క్రీడాశైలానికి పంపేసరికల్లా చూసి అందాన్ని పట్టలేక ఇద్దరు చెరో 2 చేతులు 4 చేతులు చాపి ఆమెను పట్టుకున్నారట. నాదని కొట్టుకుని చచ్చి వాళ్ళు కొట్టు చచ్చారు. అప్పటిదాకా ఎన్నో యుద్ధాలు చేసి ఎంత బాగానో కలుసున్నారు. స్త్రీ వచ్చేసరికి కొట్టుకున్నారు. స్త్రీ వల్ల అలాంటివి వస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని ఎలా చేశానంటే ఈ నారదుడు చెప్తున్నాడు అనమాట. ఆమె పెద్దవాడితో ఉన్నప్పుడు మిగిలిన వాళ్ళందరూ ఆమెను తల్లిగా భావించాలి. మిగిలిన 4 రెండో వాడి దగ్గరికి వెళ్ళినప్పుడు చిన్నవాళ్ళు తల్లిగా భావించాలి, పెద్దవాడు కోడలుగా భావించాలి. ఏ సంవత్సరం వాళ్ళు ఆవిడ ఎవరితోటి ఉంటే ఆమెతోటి ఆ వరుసని మిగిలిన వాళ్ళు పాటిస్తే మీకు గొడవ రాదు. ఈమె 5గురితోటి ఉండాలి కాబట్టి మీరు ఇది పాటించాలని నేను చెప్పాను. వాళ్ళది పాటించి ఎప్పుడూ ద్రౌపది సంబంధమైన గొడవలు రాలా వాళ్ళకి. జీవితాంతం చనిపోయే క్షణం వరకు అంటే స్వర్గారోహణ పర్వం దాకా ద్రౌపది వాళ్ళతోటే ఉంది. ద్రౌపది నాదంటే నాదని వాళ్ళు ఏనాడు మాట్లాడుకోలే. ఎందుకంటే చెప్పిన సలహాని తూచా తప్పకుండా పాటించారు వాళ్ళు. తూచా తప్పకుండా పాటించారు. కాబట్టి నాయన నువ్వు కూడా నీ మంత్రుల సలహా పాటించు, మంత్రుల మాట విను. నీకు మంచి అద్భుతమైన మంత్రులు ఉన్నారు, చక్కగా చెప్పిన మాట విను. త్వరలో చక్రవర్తి అవుతావు. కొంత దుఃఖం రాబోతోంది నీకు, అయినా కూడా అది సుఖహేతువుగానే భావించు. దుఃఖాన్ని తట్టుకుని నిలబడిన ఆయన అని చెప్పి శుభం అని అమ్మాయిని దీవించి ఈయన్ని దీవించి వెళ్ళిపోయాడు. యోగంధరాయుడు రొమణవంతుడు అనుకుంటే మనకు కావాల్సిందే ఈయన చెప్పాడు. ఎలాగూ దుఃఖం వస్తుంది, రాణిగారు మిస్ అయిపోతుంది, ఆవిడ కోసం ఏడవకు, నువ్వు ధైర్యంగా ఉండు, నీకు ఇబ్బంది లేదు అని చెప్పాడు కదా. నారదుడు వచ్చి చెప్పెళ్ళాడు కాబట్టి ఇంకా పర్వాలేదు, మన ప్లాన్ ఆఫ్ యాక్షన్లోకి దిగుదామని రాణిగారితో సహా బ్రహ్మాండంగా సైన్యాన్ని అది తీసుకుని గోపాలకుడిని కూడా తీసుకుని వీళ్ళంతా లావాణక గ్రామానికి బయలుదేరారు. లావాణకంలో ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. అలానే రమ్మగారు నమస్తే. నమస్తే జయ. రమ్మగారు బృహత్ కథ. వాసవదత్తని మాయం చేయటానికి ఫిక్స్ అయిపోయారు అందరూ కలిసి. యోగంధరాయుడు వీళ్ళంతా కలిసి అక్కడికి వెళ్ళారు. ఎక్కడికి, లావాణకం అనే గ్రామానికి వెళ్ళారు. అది ఎక్కడుంది, మగధ దేశానికి పొలిమేరలకి ఆనుకుని దగ్గరలోకి. ఈ వెళ్ళటం ఎలా వెళ్ళారు, మంచి బ్రహ్మాండంగా ఏనుగుల్ని వాటిని వీటిని ఎక్కి చాలా పటాటోపంగా మొత్తం ఫుల్ సైన్యంతో వెళ్ళారు. రాజు, రాణి, రాజుగారి బామ్మర్ది, మంత్రి, సైన్యాధిపతి అందరూ వెళ్తే మొత్తం రాజ్యం అంతా కదిలినట్టే కదా. ఈ అంతా కదిలి వెళ్ళేసరికల్లా మగధరాజు కంగారు పుట్టింది. ఏమిటి వీళ్ళంతా దిగారు, ఏమన్నా యుద్ధానికి వచ్చేస్తున్నాడేమోనని ఆయన ఏం చేశాడంటే యోగంధరాయుడికి ఒక ఉత్తరం పంపించాడు. మేమేమి యుద్ధం చేసే ప్రయత్నంలో లేము, మీరు ఇలా ఎందుకు వచ్చారు ఏమిటి అంటే, రాజు సరదాగా వచ్చాడు, ఏం పర్వాలేదని వాళ్ళకి చెప్పేశాడు. రాజుకు అవేం తెలీదు. చక్కగా రోజు వెళ్ళి అడవుల్లోకి వెళ్ళి జంతువుల్ని వాటిని వీటిని కొడుతున్నాడు, వీణపుచ్చుకెళ్తాడు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. ఒక్క 4-5 రోజులు బాగా సెటిల్ అవనిచ్చారు. సెటిల్ అయ్యాక ఏం చేశాడు, అప్పుడు రాజు రాణి సెపరేట్గా ఉండే సిచ్యువేషన్స్ రావాలి.
ఇతను ఏం చేస్తున్నాడు, అంతకుముందు బాగా అడవుల్లోకి పోయేవాడు. పెళ్ళి అయ్యాక ఆమెను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడికి వచ్చాక ఏమైంది, ఆమెను అడవిలోకి ఏం తీసుకెళ్తాడు, ఆయనకి అడవి కనపడితే ఉత్సాహం వస్తుంది. అడవి కనపడేలాగా చేశారు ఇక్కడ. దాంతో ఒక్క నిమిషం కూడా ఆమెను వదిలిపెట్టకుండా తోకలా వెంటేసుకుని తిరిగేవాడు. అదిగో లేడు కనపడుతుంది కొట్టుకొస్తా అని వెళ్ళి ఒక గంటకు వచ్చేవాడు. మెల్లిగా 2 గంటలు 3 గంటలు పొద్దున పోయి సాయంత్రం రావడం మొదలుపెట్టాడు. అందులోకి వెళ్తుంటే ఇక ఈ ధ్యాస లేదు అతనికి, ఆ సరదా. అప్పుడు పరిగెడుతుంటే పరిగెత్తాలనిపిస్తుంది. వెళ్ళటం మొదలుపెట్టాడు. 4-5 రోజులు ఆయనకి భార్య లేకుండా రోజంతా ఒక్కడే అడవిలో ఉండటం అలవాటైంది. రాణిగారు కూడా స్థిమితంగా ఉంటుంది. ఆవిడే కులాసాగా ఇక భర్త వదిలేసాడు, ఆయన దారిని ఆయన పోతున్నాడు. ఈవిడ దారిని ఈవిడ చిలకత్తెలతో అన్నయ్యతో వాళ్ళతో వీళ్ళతో కబుర్లు చెప్పుకుంటూ తిరుగుతోంది. ఇక్కడ ఏమో చక్కగా అంతఃపురం లాగా చిన్న చిన్న సౌధాల్లాగా కట్టారు వీళ్ళు. రాజుగారు రాణిగారు వెళ్ళటం అంటే ఇవాళ బయలుదేరి మనకు మళ్ళీ బందరు వెళ్ళిపోవటం కాదు కదా. వీళ్ళు బయలుదేరుతాం అనగానే ముందే ప్లేస్ సెలెక్ట్ చేసి పెద్ద పెద్ద సౌధాలు కట్టించారు వీళ్ళ కోసం, తాత్కాలికమైన అయినవి కూడా. వీళ్ళకంటే ముందే వంట వాళ్ళు, పని వాళ్ళు, సైనికులు అందరూ వచ్చారు ఇక్కడికి. ఫుల్ ఏర్పాట్లతోటే ఉన్నారు. అక్కడి నుంచి సరే రాజుగారు లేకుండా చూసి ఈ అంతఃపురంలోకి ఈ తాన్నయ్య, రుమణ్వంతుడు, యోగంధరాయుడు ముగ్గురు పోయి కూర్చున్నారు. కూర్చుని, అమ్మ ఇలాంటి ఒక ఆలోచన చేస్తున్నాం కాబట్టి నువ్వు కొద్ది రోజులు రాజు లేకుండా ఉండాలి, కోఆపరేట్ చేయని అడిగారు. కోఆపరేట్ చేయమన్నారు. ఆవిడ కొంచెం దుఃఖించింది. అయ్యో రాజు బాధపడతాడేమో, నేను లేకుండా ఉండలేడేమో, రాజును వదిలిపెట్టి నేను ఎట్లా ఉంటాను అని కొద్దిగా ఆలోచించింది. అన్నయ్య కూడా ఉన్నాడు కదా. అన్నయ్య అన్నాడు, అట్లా కాదమ్మాయి, రేపొద్దున మన రాజు చక్రవర్తి అవుతాడే అని చెల్లెలు ఒప్పించాడు. ఆ చెల్లెలు పచ్చ ప్రాణాలు, వాళ్ళకి మహాప్రీతి అనమాట చెల్లెలంటే. మరి ప్రతి వాళ్ళకి ఉంటుంది, వీళ్ళకి మరీ కొంచెం ఎక్కువ. రాజుగారి అబ్బాయిలు, ఆ అమ్మాయి అంటే అమిత ప్రీతి. అన్నయ్యే చెప్తున్నాడు యోగంధరాయుడిని, రుమణ్వంతుడిని నమ్మాలి. సరే ఇవిడికి ఒప్పుకుంటే ఒకరోజు పొద్దున్నే రాజు వెళ్ళిపోగానే వీళ్ళు ఏం ప్లాన్ చేశారంటే, మళ్ళీ ఇప్పుడు రాణిని తీసుకెళ్ళి ఎక్కడో దాచితే ఆవిడ ఎక్కడ ఉందంటే రేపొద్దున ప్రజలు ఏమంటారు, ఆవిడ ఎక్కడెక్కడో గడిపొచ్చిందని రాజు తెచ్చుకున్నాడు అనరు. పూర్వం బోల్డ్ జరిగినాయి అలాంటివి. అందుకని రాణిగారి సౌశీల్యానికి సాక్ష్యం చెప్పాలంటే కాబోయే రాణి గారి దగ్గర తీసుకెళ్ళి పెట్టాలి ఇవ్వండి. ప్లాన్ చూడు, కాబోయే రాణియే సాక్ష్యం దీనికి. కాబోయే రాణి ఎవరు, ఇప్పుడు రేపొద్దున మగధ రాజకుమార్తె. తీసుకెళ్లి మగధ రాజకుమార్తె ఇంట్లో కూర్చోబెడదాం ఈ పిల్లని. మగధ రాజకుమార్తె చెప్తుంది, ఈ అమ్మాయి నా దగ్గరే ఉంది, ఫలానా రోజు నుంచి ఫలానా రోజు దాకా సాక్ష్యం ఆవిడ చెప్పక తప్పదు. అంతే. అట్లా ఏర్పరచడం కోసం ఈయన ఏం చేశాడు, యోగంధరాయుడు ఒక ముసలి బ్రాహ్మణ వేషం తను ధరించాడు. అక్కడి నుంచి వసంతకుడు ఉన్నాడుగా, వీళ్ళకి సరదా కథలు చెప్పడానికి రాజుగారి ఫ్రెండ్. వాడికేమో ఒంటి కన్ను, ఒక్క కన్ను లేని ఒక బ్రాహ్మణ బ్రహ్మచారి వేషం వేశారు. కన్ను లేదు, వాడి కన్ను మూసేశారు. ఓ కన్నుతోటే చూడాలి నువ్వు అన్నారు. ఈ అమ్మాయిని, అమ్మ ఈ అలంకారాలన్నీ తీసేయండి, మహారాణిని అలంకారాలన్నీ తీసేయండి, బ్రాహ్మణ యువతిగా అలంకరించుకోమన్నారు. బ్రాహ్మణ యువతులు అంటే రాణిగారికి వాళ్ళకి తేడాలు ఏముంటాయండి అంటే ఉంటాయి. రాణిగారికి ఇక్కడ బాజుబందులు, అవన్నీ మన వడ్డాణాలు గిడ్డాణాలు, ఎత్తి కొప్పులు, వాటికి బోళ్ళని పువ్వులు చాలా ఉంటాయి. మామూలు సాధారణ బ్రాహ్మణ పుణ్యస్త్రీ ఎలా ఉంటుంది, వెనకకి ముడి, జుట్లు విరబోసుకోరు. రాణులు విరబోసుకుంటారు. ఇక్కడ ఒక కొప్పేసి మిగిలిన జుట్టు కింద వెనకాల వేలాడేసుకుని ఉంటారు. సినిమాల్లో చూస్తుంటాం కదా. చక్కగా ఒక కొప్పేసి దాని చుట్టూతా పువ్వులు, పై మెడలో కుత్తికంటు పూసలు ఇక్కడ ఉండాలన్నమాట. నల్ల పూసలు కుత్తికంటు పూసలు అంటారు వాటిని. కుత్తిక అంటే మెడ, అంటు పూసలు ఇక్కడ ఉంటాయి సూత్రాలు చిన్నవి. రాణి కదా ఉండాలండి, రాణికి కాదు బ్రాహ్మణ స్త్రీకి. సారీ, రాణిగారికి ఉండవు. రాణిగారు ఏదో వేసుకుంటుంది, బోళ్ళ నగలు, పూటకొకటి 7 వారాల నగలు, 7 పూటకొకటి మారుస్తుంది, 7 వారాల నగలు వేసుకుంటుంది. వీళ్ళకేముంటాయి అన్ని ఏవో చక్కగా చేతులుండా మట్టి గాజులు, కాళ్ళకేమో పెద్ద పంజేబులు, మట్టెలు గిట్టెలు అన్నీ పెట్టి. బంగారం ఉండకూడదు పాదాలకి, బ్రాహ్మణులకి పాదాలకు ఉండకూడదు. రాజులపై వాళ్ళైతే పాదాలకు బంగారం పెట్టుకుంటారు. చక్కగా ఇలా అలంకారం చేయించి సాదాగా ఒక మడిచీర కట్టించి, అమ్మ తయారవు మనం వెళ్ళిపోదామని ఈ యోగంధరాయుడు, వసంతకుడు ఈ అమ్మాయిని తీసుకుని మగధ రాజకుమార్తె ఉన్న ఉద్యానవనానికి వెళ్ళిపోయారు. పొద్దున్నే సాయంత్రం దాకా రాజు రాడు. సాయంకాలం రాజుగారు వచ్చే వేళకి ఇక్కడ ఏర్పాటు ఇక్కడ జరిగిపోతుంది. ఇది తీసుకెళ్లి అంతఃపురం దగ్గరికి వెళ్తే వాళ్ళకి తెలుసుకున్నారు మగధ రాజకుమార్తె ఎక్కడుంది ఏమిటి అని. యోగంధరాయుడు చారచక్షువు. అతనికి చారచక్షువు అంటే పదానికి అర్థం చెప్పాలి మీకు. గూఢచారులే కళ్ళుగా కలిగినవాడు, చారులే చక్షువులుగా కలవాడు. అతని గూఢచారులు ఏ క్షణానికి యువరాణి ఎక్కడ ఉంటుందో అన్నీ కనిపెట్టి జాడలు తీసి చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారు అతనికి. ఆ దారే పోతూ ఒక పావురం కూడా వార్త ఇచ్చి వెళ్ళిపోతుంది, అంత సమర్థుడు అనమాట. ఏం చేశాడు, తెలుసుకున్నాడు ఈ అమ్మాయి ఉద్యానవనంలో ఉంటుందని.
ఉద్యానవనం దగ్గరికి వెళ్ళాడు. బయట ఎవరో కాపలా కాస్తున్నారు. ఆ కాపలా కాసేవాళ్ళు అని అడ్డం పడుతున్నారు. యువరాణి ఉంటే ఎవరో జడపడితే ఎట్లా? కాకపోతే దూరం నుంచి చూసింది అమ్మాయి. రాజుగారి అమ్మాయి పేరు పద్మావతి. చూసింది అక్కడ నిలబడి. అది చూస్తుంటే ఏం కనిపించిందంటే, ఈ నిలబడిన బ్రాహ్మణ స్త్రీ ఒక దేవత ఎవరో బ్రాహ్మణ వేషం వేసుకున్నట్టు కనిపించింది. ఈవిడే వాసవదత్త రాజుగారికి, ఆ చండమహాసేనుడికి దైవాంశ సంబంధంతోటే జన్మించింది. ఆయన కోరుకున్నాడు కదా, చండికాదేవిని కోరుకున్నాడు. అవును. దాంతో పుట్టింది ఈవిడ. ఎలా ఉంటుందంటే పద్మిని జాతి స్త్రీ లక్షణాలు ఉన్నాయి. విలక్షణమైన శరీరాకృతి. ఆవిడ చాలా పొడుగు వెడల్పు, చాలా అత్యద్భుతమైన షేప్లో ఉంటుంది మనిషి. అది ప్రత్యేకమైన లక్షణం అన్నమాట. వాళ్ళని గుర్తుపట్టచ్చు. కావ్యాలు చదువుకున్న వాళ్ళు పద్మిని జాతి స్త్రీలను గుర్తుపట్టగలుగుతారు. ఈ దూరం నుంచి చూస్తుంటే ఇది మామూలు డ్రెస్సింగ్లో ఉంది, కానీ ఈవిడ ఆ నిలబడిన ధోరణి అవన్నీ ఒక బాగా విలక్షణంగా కనపడ్డాయి. ఆ అమ్మాయి సైనికుల్ని కేకేసి యువరాణి వాళ్ళని లోపలికి పంపించండి అంది. సాదాగా పొట్టిగా ఉన్న ఒక బ్రాహ్మణ యువకుడు, కనులేనివాడు, ఒక వృద్ధ బ్రాహ్మణుడు, మధ్యలో ఒక బ్రాహ్మణ ముత్తైదువు, వీళ్ళ ముగ్గురిని లోపలికి రాపించారు. ఎవరు ఏమిటి అని అడిగింది. అమ్మాయి కన్ను ఆవిడ మీద నుంచి అటు ఇటు వెళ్ళటల్లా. పద్మావతి కూడా చాలా అందమైన అమ్మాయి, కానీ ఈవిడ దగ్గర ఉన్న దైవాంశ వల్ల ఈవిడది ఒక డిఫరెంట్గా కనపడే సౌందర్యం అన్నమాట. గుర్తుపట్టేదగిన అందం. అక్కడి నుంచి ఎవరు ఏమిటంటే, అమ్మ నేను ఆ గోళ్ళని కష్టాల కడల్లో ఉన్నాను, ఇది నా కూతురు పేరు అవంతిక అని చెప్పాడు. మా అమ్మాయి అవంతిక, వీడు నా కొడుకు కాణుడు కన్ను లేనివాడు. ఓహో. అయితే పెళ్లి చేసాం, వివాహం చేస్తేమా వీళ్ళ ఆయన దుర్వ్యసనాలు పాలై ఎక్కడికో లేచక్క పోయాడమ్మా, వ్యసనం పరుడైపోయాడు వీళ్ళ ఆయన. కరెక్ట్గా చెప్పాడు. ఎందుకంటే రాజుకు మృగయ వ్యసనం, అతనికి వేటాడటమే కదా వ్యసనం అయింది. వ్యసన పరుడే ఎక్కడికో లేచకపోయాడు, అతన్ని వెతికి తీసుకొస్తానమ్మా, పిల్లని ఎక్కడా ఉంచడానికి ఆసరా లేదు, అందుకని కాస్త దయచేసి నీ అంతఃపురంలో ఈ పిల్లని అట్టి పెట్టుకో. పువ్వులు అవి కట్టగలదు, బ్రాహ్మణ స్త్రీకి వలసిన పనులు చెప్పు, నువ్వు నీ దగ్గర అట్టి పెట్టుకో, నువ్వు ఉంచుకుంటే మా తోడుగా మా అబ్బాయి కూడా ఉంటాడు, మా పిల్లకి తోడుగా నేను మా అల్లుడిని వెతికి తెచ్చుకుంటాను, అతను తెచ్చాక ఈ పిల్లని తీసుకెళ్తా, అప్పటిదాకా నీ దగ్గర ఉంచుకోమని అడిగాడు. ఒప్పుకుంది. అదేం పెద్ద పనేం కాదు, అంతఃపురంలో ఎంతో మంది ఉంటారు, రాజును ఆశ్రయించుకునే వాళ్ళు కోకొల్లలు, పైగా ఈవిడ చూస్తే ఈవిడ సౌందర్యం కళ్ళు పట్టకుండా ఉంది, ఉంచుకుంటాను, అటు పెట్టుకుంటానని చెప్పి ఈ అవంతికని తనతో పాటు తీసుకెళ్ళింది. అయితే ఈవిడ రాజుగారిని వదిలిపెట్టి వచ్చాను, సాయంత్రం అయ్యేసరికి ఆయన ఏం కనపడపోతే ఆయన ఏడుస్తాడేమో అని బిక్కమొహం వేసుకునింది. ఈవిడికి ధైర్యంగా లేదు, వదిలిపెట్టి వచ్చింది, అన్నయ్య ఉన్నాడని ధైర్యంగా ఉంది, కొంత భర్తను వదిలేసి వచ్చానని దిగులు, బిక్కమొహం వేసుకుని ఏడుపు వచ్చేస్తోంది ఆవిడికి. ఏం చెయ్యాలో తెలియటం లేదు. పైగా ఆవిడేమో చంద్రమహాసేనుడు కూతురు, ఉజ్జయిని రాజకుమార్తె, ఒక రాజ్యానికి రాణి. ఇలా వెళ్ళి బేలగా ఎవరి దగ్గరైనా నిలబడ్డం అంటే ఎంత చిన్నతనం. భర్త గొప్పతనం కోసం, అంటే ఆయన ఉన్నతిని కోసము దీనికి ఒప్పుకుంది. ఏం చేయాలో తెలియక తల ఉంచుకుని సిగ్గుపడుతోందో దుఃఖపడుతోందో తెలియకుండా ఉంది. ఈ పద్మావతి రావమ్మా నాతో పాటు రా, మనం లోపలికి వెళ్దామని వెంట పెట్టుకు తీసుకెళ్ళిపోయింది. ఈ ఏకాక్షి బ్రహ్మచారి కూడా వాళ్ళతో పాటు వెళ్ళిపోయాడు. లోపల తీసుకెళ్ళింది. అయితే ఈవిడికి ఏదైనా పని చెప్పటానికి కానీ, ఆవిడని మిగిలిన వాళ్ళతో పాటు పడేయటానికి కానీ ఈ అమ్మాయికి మనసొప్పల. ఆమెతో పాటు నడుస్తుంటే ఆమె నుంచి వచ్చే ఒక పువ్వుల వాసన, తల్లో పువ్వులు లేవు, ఏదో చిన్న మామూలు పువ్వులు, కానీ ఆమె శరీరపు సుగంధం ఎట్టా ఉందంటే పద్మాల నుంచి వచ్చే వాసనలాగా ఉంది. అసలు అపూర్వంగా ఉందన్నమాట. ఆమెతో పాటు నడుస్తుంటే తను కూడా ఏదో మేఘాల్లో తేలిపోతున్నట్టు అనిపిస్తుంది. దాంతో ఈమెను విడిగా ఉంచకూడదని, తనతో పాటే ఉంచుకోవాలి, కానీ తనకేం జరుగుతాయో, తను ఎట్లా యువరాణిగా ఉంటుందో అలాగే ఈమెను ఉంచాలని పుట్టేసింది ఆవిడికి. నువ్వు నాతో పాటే ఉండని తనతో పాటే ఉంచుకుందా అవంతికని కూడా. ఇద్దరు కలిసే ఉండేవాళ్ళు. సాయంకాలం 3:30-4 గంటలు, ఇంకో 2 గంటల్లో రాజు వస్తాడనగా రుమణ్వంతుడు ఏం చేశాడు, ఈ అంతఃపురానికి అంటించేశాడు. అయితే వీళ్ళు పని వాళ్ళని తెచ్చారు, కానీ ఎక్కువ మంది చెలికత్తెల్ని తేలేదు. అందరినీ తలా ఒక పని చెప్పి బయటికి పంపించేశారు. ఈ సభ అంటుకునేసరికల్లా లోపల ఉన్న కొంతమంది బయటికి పరిగెత్తుకుంటూ వచ్చారు. రుమణ్వంతుడు లబో దిబోమన్నాడు. ఆవిడ పడుకుంటానంది. వాసవదత్త పడుకునే సమయం. అక్కడి నుంచి వసంతకుడు కూడా ఏ పక్కన కునుకు తీసినాడు. వసంతకుడు లేడు, వాసవదత్త లేదు. వాళ్ళిద్దరూ బయటికి రాలేదు. ఇంకేముంది, వాసవదత్త సమేతుడై వసంతకుడు కాలిపోయాడు, వాసవదత్త కాలిపోయింది. పెద్ద పెద్ద అరిచి కేకలు పెట్టి ఏడవటం మొదలుపెట్టాడు. ఎంత ఆర్పినా ఆ మంటలు ఆరకుండా ఏర్పరిచారు.
రాజు వచ్చేసరికల్లా మొత్తం పరశురామ ప్రీతి అయిపోయింది, అంతఃపురం అంతా కాలిపోయింది. కొంతమంది బయట ఉన్న చెలికెత్తెలు వాళ్ళు లబో దిబోమని ఏడుస్తున్నాడు. రమణవంతుడు నెత్తి నూరు బాదుకుంటూ ఏడుస్తూ కనపడ్డాడు. ఆయన అని చూడడం ఏంటి, వాసవదత్త ఏదన్నాడు, పడిపోయాడు. ఇక స్పృహలో లేడనమాట. ఆయనతో పాటే వచ్చిన గోపాలకుడు రాజును ఓదార్చాడు. ఏడ్చారు, శోకాలు పెట్టారు, అటు ఇటు తిరిగారు, ప్రయత్నం చేశారు. యోగంధరాయణ డేడి సమయానికి ఆయనేమో మగధరాజు దగ్గర ఏదో మాట్లాడడానికి వెళ్ళాడు. యోగంధరాయణుడు లేడు. అయ్యో యోగంధరాయణుడు ఉన్న రాణిని ఏదో ఒక మాయోపాయం చేసి రక్షించామంటే మాయోపాయం పనడానికే తీసుకుపోయాడు ఆయన. ఇక తెల్లారింది. రాజు దుఃఖం ఒక దుఃఖంగా లేదు. కాకపోతే ఆయనకి మధ్యాహ్నానికి ఏమనిపించిందంటే, తను నెత్తి నోరు బాదుకుని ఏడుస్తుంటే గోపాలకుడు అంతగా ఏడవడేమిటి, వాళ్ళకి లేక లేక కలిగిన చెల్లి అనుమానం వచ్చింది, ఏడుస్తున్నాడు. తను చూసినప్పుడు ఏడుస్తున్నాడు, లేకపోతే ఆయన బాగానే ఉన్నాడు. రుమణ్వంతుడు కొంచెం దుఃఖిస్తున్నాడు, అటు ఇటు తిరుగుతున్నాడు. రుమణ్వంతుడు ఇంకొందుకు కూడా దుఃఖించాలి. రాణిపోతే దుఃఖం కాదు, తమకు చిన్నప్పటి నుంచి ఉన్న వసంతకుడు కనపడలేదని ఏడవటం లేవాడు. వీడేంటో బాగానే ఉన్నట్టు తోచింది ఆయనకి. మధ్యాహ్నానికి తిరిగి వచ్చిన యోగంధరాయణుడు సుమారుగా దుఃఖించాడు. అప్పుడు ఈయనకి ఏం డౌట్ వచ్చింది, ఒకవేళ వీళ్ళు ఏమైనా ప్లాన్ చేశారా అనుమానం వచ్చింది. రెండోది, మధ్యాహ్నానికి ఆ రాణులు ఈ చిలకత్తలు ఉంటారు కదా, వాళ్ళంతా శోకన్నాలు పెడుతూ, అయ్యో నారద మహర్షి వచ్చి కొడుకు పుడతాడని దీవిచ్చాడే, మన రాణి ఇట్టా వెళ్ళిపోయిందే, కొడుకునన్నా చూసుకోకుండా, రాజుగారికి ఇంకే సంతానాన్ని ఏం చూస్తాడు, రాజు రాణి వెళ్ళిపోయిందని ఏడుస్తున్నారు. ఆ వాక్యాలు వినేసరికి ఈయనకి స్ట్రైక్ అయింది. అవును కదా, మొన్నే కదా నారద మహర్షి వచ్చి ఏం చెప్పాడు, కొడుకు పుడతాడని దీవిచ్చాడు. ఈ అమ్మాయి ఎలా మాయమైపోయింది? గోపాలకుడు బాగా ఏడవటం లేదు. రుమణ్వంతుడు యోగంధరాయణుడు ధైర్యంగానే ఉన్నారు. విషయం తెలియని చెలికత్తలంతా ఏడుస్తున్నారు నాతో పాటు. వీళ్ళకి తెలుసు అన్నమాట ఒకటి. రెండోది, ఆయన ఏం చెప్పాడు, నారదుడు నీకు బోల్డ్ దుఃఖం వస్తుంది, తర్వాత సుఖం వస్తుంది నాయన, నువ్వు ధైర్యంగా ఉండు, మంత్రులను అనుసరించు అన్నాడు. నీ మంత్రుల మాట వినాలి నువ్వని చెప్పాడు. కాబట్టి ఏదో జరుగుతోంది, వీళ్ళు ఏదో చేశారు, ఏదైనా వేరేది కూర్చడానికి ప్రయత్నం చేశారేమో. నారదుడి మాటను అనుసరించి తప్పకుండా వాసవదత్తకి ఆ బ్రహ్మాండమైన రాజకుమారుడు పుట్టాల్సిందే, ఆమె ఎక్కడో ఉంది, ఆమె వస్తుందని మెల్లిగా దుఃఖం తగ్గించుకున్నాడు. తేరుకున్నాడు. అయ్యాడు. కానీ ఆయన పెద్దగా అడవిలో పోదాం, ఇంకా ఏనుగులు తెద్దాం అది అనిపించట్లా. కొంచెం స్థిమితంగా అయ్యాడు, కాస్త బికమహం వేసుకున్నాడు. ఆమె లేక చుట్టుపక్కల కనపడకపోతే బెంగ పెట్టుకుంటున్నాడు, అంతేగాని దుఃఖంతో ఇదైపోవటం లేదనమాట. ఒక 4 రోజులు 10 రోజులు గడిచినాయి, ఒక వారం 10 రోజులు గడిచింది. గడిచేసరికల్లా ఏమైంది, ఈ అమ్మాయి ఇప్పుడు మనకి మొట్టమొదట చెప్పాము, ఉదయనుడికి వసునేమి సర్పం, ఒక తెల్ల పాము, బంగారపు రంగు పాము, అతనికి ఒక మాల ఒక తిలకము ఇచ్చాడు అని చెప్పామా. ఆ మాల ఏమిటి, అది విచిత్రంగా కూర్చున్న మాల, ఆ మాల ఎప్పటికీ వాడదు. తర్వాత ఒక తిలకం, ఆ బొట్టు పెట్టుకున్న వాళ్ళు ఈజీగా అవతల వాళ్ళని అట్రాక్ట్ చేస్తారు. అవి 2 రచన అనమాట, తయారు చేసే విధానం చెప్పాడు అనమాట ఇతనికి. ఆ తయారు చేసే విధానాన్ని ఉదయనుడి దగ్గర నుంచి వాసవదత్త నేర్చుకుంది. భర్తతో ఆయన దగ్గర ఉంది కదా ఇన్నాళ్ళు. అయితే ఏం చేసింది, ఒకరోజు పువ్వులు బోళ్ళని వస్తే అందులో ఆ వాడకుండా ఉండే విధానంలో వాటిని ఒక రకం ద్రవంలో ఉంచి, అదొక శిల్పం, ప్రత్యేకమైన ఆర్టిస్ట్రీ అనమాట, దండ కట్టింది. అక్కడి నుంచి తిలకం తయారు చేసింది. ఆ తిలకం ఈ పద్మావతికి పెట్టింది బొట్టు. నువ్వు రాజకుమార్తెవి, చక్కగా ఇట్లా బొట్టు పెట్టుకుంటే బాగుంటుందని ఆ తిలకం పెట్టి ఆ పువ్వుల దండ అల్లి ఆవిడ జడలో మెడలో అలంకారం చేసింది. అయితే సాయంకాలం తల్లి వచ్చింది, పద్మావతి తల్లి, మళ్ళా మగధదేశపు రాజుగారి భార్య. ఆవిడ కూతురుని చూసి ఆశ్చర్యపోయింది. అమ్మాయి, నీకు ఎవరే ఈ వస్తువులు తయారు చేసింది, ఈ బొట్టు ఎవరు పెట్టారు, ఈ వస్తువు ఎలా వచ్చిందంటే, అమ్మ నేను ఉద్యానవనంలో ఉండగా ఒక బ్రాహ్మడు ఒక ఆయన తన కూతుర్ని కొడుకుని నాకు అప్పచెప్పి వెళ్ళాడు. ఆమె భలే సౌందర్యవతమ్మ, ఆమె పేరు అవంతిక, ఆమెకి వచ్చు ఈ పనులు, ఆమె ఇలా నన్ను అలంకరించింది, ఈ పువ్వులు ఆమె అల్లింది, ఈ పువ్వులు ఎప్పటికీ వాడవట, నేను చాలా అందంగా ఉన్నానా అని తల్లిని అడిగింది. అందమేమిటి, నీ నుంచి కళ్ళు తిప్పుకోలేకపోతున్నాను అని, ఇది ఒక ప్రత్యేకమైన శిల్పం, ఈ పని దేవతాంశ ఉన్న వాళ్లే చేయగలరు, ఇది మానవులకు వచ్చే పని కాదు, ఎక్కడో దైవాంశ వల్లే ఇది రావాలి. కాబట్టి నీ దగ్గర ఉన్న ఆమె ఎవరో దూర్వాస మహామునిలాగా నీ దగ్గర దాక్కుంది ఆవిడే. అమ్మాయి ఎవరు చూపించు, నేను చూస్తాను అనలా తల్లి. రాజకుటుంబాల్లో అలా మెయింటైన్ అయ్యేవి. రాణిగారిది, యువరాణిదేనమాట. రాజావారిదే, ఎవరి పద్ధతులు వాళ్ళవే. ఆవిడ నేను అభయం ఇచ్చాను, నేను వెళ్ళి ఇక్కడ అట్టు పెట్టుకుంటానంటే నువ్వు అలా చేయకూడదని మనం ఆడపిల్లల్ని కంట్రోల్ చేసినట్టు అప్పట్లో ఉండేది కాదు. ఇవిడేం చెప్పిందంటే, పూర్వం దూర్వాస మహాముని కుంతి భోజుడి కూతురైన కుంతి దగ్గర కొంతకాలం ఉండటానికి వచ్చాడు.
ఆయన ఆవిడ సేవించింది. రాజు ఆ దుర్వాసుడి పద్ధతి ఏమిటంటే ఆయన అవతల వాళ్ళని పరీక్షించడమే ఆయన ధోరణి. ఏం చేశాడట, వేడివేడిగా పాయసం తింటానని అడిగాట. అయితే సరే ఆయన స్నానం చేసి వచ్చేసరికి వేడిగా పాయసం గిన్నె పట్టుకొచ్చిందట కుంతి. 12 ఏళ్ల పిల్ల, 13 ఏళ్ల పిల్ల. అయితే ఆయన ఏమన్నాడు, ఇది ఎక్కడ పెట్టుకుని తిన్ను అని ఆమె వీపు కేసి చూసేట. అమ్మాయి వీపు కేసి దుర్వాసుడు ఆయన ఉద్దేశం గమనించి ఆమె వంగి నిలబడి తన వీపు మీద ఆ పాత్రని పెట్టించుకుందట, పాయసపు పాత్రని. వేడి వేడి పాయసాన్ని భుజించేట ఆయన. ఆ వేడి పాత్రకి ఇప్పుడు నువ్వు ఇలా తీసుకుని తింటే గాలికి కొంత ఆడుతుంది, నోట్లోకి వెళ్తే కొంత ఆడుతుంది. పాయసం గిన్నెలో ఉన్న పాయసం ఎంత కాలిపోతుంటుంది, వీపు బొబ్బలెక్కినా కదలలేదట కుంతిదేవి. అంత సహనంతో మునిని సపర్య చేసినందుకు ఆయన ఒక అద్భుతమైన మంత్రాన్ని ఉపదేశించాడు. ఆ మంత్ర ప్రభావం వల్లే కర్ణుడు జన్మించాడు. పాండవులు 5గురు ఆ మంత్రం వల్లే జన్మించాడు. అట్లా ఇప్పుడు ఈవిడ నీకు అలాంటిది ఏదో ఒక వరాన్ని ప్రసాదిస్తుంది. ఆయన సాధారణ మునిలాగా వచ్చి ఆవిడ జీవితం తరించిపోయే వరాన్ని ఇచ్చాడు. నీకు కూడా అలాంటిది ఏదైనా జరుగుతుందమ్మా, ఆవిడని జాగ్రత్తగా చూసుకో, దైవాంశ సంభూతురాలే, ఎవరో మానవ స్త్రీ మాత్రం కాదు అని చెప్పింది తల్లి. ఆ దండ ఆ తిలకం చూసుకుంటే సంతోషం పట్టలేకపోయిందనమాట పద్మావతి. సరే ఇంకా బాగా చూసుకోవటం మొదలుపెట్టి ఈ లోపల ఏమైంది, మన యోగంధరాయుడు ఉన్నాడు కదా, ఆయన ఏమన్నాడంటే, మహారాజా ఇలా ఒక్కరే ఎన్నాళ్ళు ఉంటారు, ఎలాగూ వాసవదత్తాదేవి అలభ్య, ఇంకా మంటల్లో కాలిపోయింది, దేవీదాహం అంటారనమాట, దేవీదాహం అయిపోయింది కాబట్టి ఇంకో వివాహం చేసుకుంటే బాగుంటుంది, రాణి లేని రాజ్యం పనికిరాదు, మగధరాజుకు కబురు చేస్తానన్నాడు. ఈయన నిశ్శబ్దంగా ఊరుకున్నాడు. ఓహో వీళ్ళ ఎత్తుగడ ఇదేని కాబోలు అని ఊరుకున్నాడు. వెంటనే మగధరాజుకు వర్తమానం పంపించారు. ఇక్కడ మహిళలు అవి అవ్వాలిగా 15-20 రోజులు, నెల తిరిగేసరికల్లా ఉత్తరం రాసేశారు. రాజుగారు లావాణకంలోనే ఉన్నాడు, ఇలాగ దేవి వాసవదత్త అగ్నికి దగ్ధం అయిపోయింది కాబట్టి రాజు ఫ్రీగా ఉన్నాడు, ఇప్పుడు భార్యాద్వితీయుడిగా లేడు, మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయండి అని. ఆయన కూడా అదే కావాలి. ఆయన రెండో రాణిగా పంపడానికి ఇష్టం లేదు ఆయనకి ఇప్పుడు. ఎందుకంటే ఈయన పైగా వాసవదత్త అంటే అత్యంత ప్రీతి అని ఆమెను వదిలిపెట్టడని విని ఉన్నాడు ఆయన. ఇప్పుడు వాసవదత్త లేదు, పద్మావతి కూడా సౌందర్యవతి, రాజుగారి భార్యను ప్రేమించే గుణం కలిగిన వాడు, మనకు అదే కావాలి. సరే మా పిల్లనిచ్చి పెళ్లి చేస్తామన్నారు. కలిసి వచ్చింది అనుకున్నారు. పద్మావతి కబురు చేశారు. ఏమిటి, ఇక్కడ దగ్గరలోనే విడిది చేసినటువంటి వత్సరాజైన ఉదయనుడితోటి నీ వివాహాన్ని నిశ్చయం చేయబడింది అని. ఆయన గురించి కథలుగా వినుంటారు మొత్తం దేశంలో ఉన్న, భూమి మీద ఉన్న యువరాణులంతా. ఈ అమ్మాయి సంతోషించేసింది. అబ్బో ఆయన చాలా సూపర్, మరి ఆయన గురించి బాగా విన్నారు కదా, ఆయన వేణు ఆయన చేస్తాడు, ఏనుగులు రమ్మంటాడు, వాసవదత్తను అట్లా తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు, ఎన్ని కథలు. ఈ అమ్మాయి సంతోషించింది. వాసవదత్త నిర్ఘాంతపోయింది. ఇంకేముంది, నేను పోయి వచ్చి నా సవి దగ్గరే కూర్చున్నాను, యోగంధరాన్ని దుంపదగానే ఆయన తిట్టుకుందనమాట. అయితే ఈ వసంతకుడు ఈవిడితోటే ఉన్నాడు కదా, ఎందుకమ్మా అంత కంగారు పడతావు, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఈ రాజ్యం మన హస్తగతం అవుతుంది, మన కాలి కిందకు వస్తుంది. వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఇక వాళ్ళు మనన్నట్టే, వీళ్ళ సహాయంతో రాజు చక్రవర్తి అవుతాడు. పద్మావతి ఎప్పటికీ సార్వభౌముడి భార్యే అవుతుంది కానీ పట్టమహిషి కాదు. నీ మీద నుంచి ఆయన మనసు ఎప్పటికీ పోదమ్మా, ఎందుకంటే విద్యాధర చక్రవర్తి పుట్టేది నీ కడుపున. ఉదయనుడికి కలిగే సంతానం మొట్టమొదటి వాడు నీ కొడుకే అవుతాడు. నీ మీద ప్రేమ లేకపోతే అది కుదరదు కదా, ఇదంతా రాజ్యాంగం వల్ల జరుగుతోంది, నువ్వేమి బాధపడద్దని ఈ వసంతకుడు ఆమెకి ధైర్యంగా ఉండటం కోసం ఈ వసంతకుడిని పెట్టి ఇక్కడ ఉంచారు. వాడు ఏదో ఒక కథలు చెప్తూ ఉంటాడు, ఆవిడకి అతను చెప్పే కథలు ఇష్టం. దాంతో ఆమెను ఓదార్చాడు. సరే వివాహం నిశ్చయం అయిపోయింది. ఇక మెల్లిగా తర్వాత పద్మావతిని పెళ్లి చేసుకున్నాక ఎలా వాసవదత్త రాజుగారిని కలుసుకుందో వచ్చే భాగంలో విందాం మనం. సూపర్. రైట్ రమ్మ గారు, కానీ వీటిని రాసిన వాళ్ళకి చెప్పాలండి, ఆథర్స్కి నిజంగా మామూలు వాళ్ళు కాదండోయ్ బాబోయ్. ఓకే రమ్మ గారు, నమస్తే. నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.